Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Ella unnarandaru. Beginning today, we will be starting our modern Indian history classes. మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ సెషన్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ గురించి దిస్ పర్టిక్యులర్ సెషన్లో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే దిస్ పర్టిక్యులర్ సెషన్ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి. బట్ బిఫోర్ దట్ లెట్ మీ క్లారిఫై సంథింగ్. ఒక చిన్న మిత్ ఉంటుంది హిస్టరీకి సంబంధించి. చాలామంది హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్ట్స్ అని చెప్పి అనుకుంటారు. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, అది తప్పు. వెన్ ఐ సే దిస్ వర్డ్ ఫ్యాక్ట్స్, నేమ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్స్టెన్సివ్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. నేమ్స్ అంటే ఉదాహరణకి పీపుల్ యొక్క నేమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ యొక్క నేమ్స్ అవ్వచ్చు, బ్యాటిల్స్ యొక్క నేమ్స్ అవ్వచ్చు, ట్రీటీస్ యొక్క నేమ్స్ అవ్వచ్చు. వీటిని గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. అండ్ దాంతోపాటు ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. అఫ్ కోర్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ వెన్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఎనీ హిస్టారికల్ ఈవెంట్, మీరు ఈజీగా ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ మైండ్లో ఇంటర్నలైజ్ చేయగలుగుతారమ్మా. Always try to build cause and effect relationship for history as well, just like many other technical subjects. ఒక హిస్టారికల్ ఈవెంట్ మనం చదువుతున్నప్పుడు, మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఎలా ఏ రకంగా మొదలవ్వడం అనేది జరిగింది, బేసిక్ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ నుంచి స్టార్ట్ చేసి మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఇవన్నీ చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. చాలా ఈజీగా ఆన్సర్స్ అనేటటువంటివి చేయగలుగుతారు. అలా కాకుండా లాజిక్ లేకుండా ఒకవేళ మీరు మగప్ చేయాలని ప్రయత్నించారనుకోండి, యూ ట్రై టు కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ యూ కెన్ నెవర్ రిమెంబర్ ఎనీథింగ్. సో టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల అన్నెసరీగా మీరు ఎగ్జాస్ట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో నేను మన క్లాసెస్లో చెప్తాను దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయకూడదు అనేటటువంటి విషయాలు మరీ ముఖ్యంగా. అండ్ ట్రస్ట్ మీ, బై ద కంప్లీషన్ ఆఫ్ ఆల్ అవర్ క్లాసెస్ నేను ఎంత ధారాళంగా అయితే హిస్టరీని చెప్తానో, వేరియస్ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి మాట్లాడతానో, మీరు అంతే విధంగా వేరే వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. ఆల్ దీస్ హిస్టారికల్ ఈవెంట్స్ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఒక సినిమా చూపించినట్టు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. అది నేను హామీ ఇస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఆల్వేస్ ట్రై టు లెర్న్ హిస్టరీ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ టీచర్స్ అండ్ రెస్పాన్సిబుల్ మెంటర్స్ అమ్మ. ఫస్ట్ ఒకవేళ జరగకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ విల్ హిట్ యువర్ ప్రిపరేషన్, ఎస్పెషల్లీ ఇట్ విల్ కాస్ట్ యువర్ అటెంప్ట్స్. అండ్ దాంతోపాటు యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ యూ, మీ చుట్టూ ఉన్నటువంటి సామాజిక ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడంలో కూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అండ్ దాంతోపాటు ఎనీ మిస్ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్టరీ కెన్ షేప్ యువర్ పర్సనాలిటీ ఇన్ ఎ నెగటివ్ వే. ఓకేనా? రైట్. సో ఐ విల్ ట్రై టు ఫిల్ దట్ పర్టికులర్ గ్యాప్. మొత్తం డీటెయిల్గా పూర్తి స్థాయిలో మోడర్న్ ఇండియన్ హిస్టరీని పూర్తిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చక్కగా క్లాసులు అర్థమవుతాయి. సో నౌ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్, దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ మిడీవల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటిది. మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఎందుకు ఫస్ట్ సెషన్గా అనేది చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఇన్ ఆర్డర్ టు గివ్ యూ ద బేసిక్ కాంటెక్స్ట్. ఆ బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతేనే తర్వాత మనం మాట్లాడుకునేటటువంటి సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు అర్థమవుతాయి. సో అందుకే జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. దిస్ పర్టికులర్ సెషన్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బట్ దానికంటే ముందు ఫస్ట్ లెట్ us ట్రై టు బిల్డ్ ద బేసిక్ టైమ్ లైన్. బేసిక్ టైమ్ లైన్ మనం బిల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. యూజువలీ వీ నీడ్ టు స్టార్ట్ లెర్నింగ్ హిస్టరీ రైట్ ఫ్రమ్ 1.5 lakh years ago. సుమారు 1,50,000 సంవత్సరాల క్రితం నుంచి మనం స్టార్ట్ చేస్తాం హిస్టరీని నేర్చుకోవడం. అండ్ అక్కడి నుంచి 750 AD వరకు వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఎందుకు ఎస్పెషల్లీ 750 AD వరకే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటాం? బికాస్ 750 ADలో సంథింగ్ స్టార్టెడ్, దట్ ఈస్ ట్రైపార్టైట్ స్ట్రగుల్. ట్రైపార్టైట్ స్ట్రగుల్ వాజ్ యాక్చువల్లీ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 3 players. వన్ ఈస్ గార్జర ప్రతిహారాస్, సెకండ్ పాలాస్, థర్డ్ వచ్చేసి రాష్ట్రకూటాస్. కొంతమంది హిస్టారియన్స్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఎక్కడితో ఎండ్ అవుతుందంటే 712 ADతో అని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేజన్ మనకి మహమ్మద్ బిన్ కాసిం ద్వారా 712 ADలోనే క్రీస్తు 712 సంవత్సరంలోనే జరగడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి వరకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, అక్కడ నుంచి మిడేవల్ ఇండియన్ హిస్టరీ అని చెప్తారు. దోస్ హూ యాక్చువల్లీ కేటగరైజ్ హిస్టరీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. బట్ యూజువల్లీ
ప్రిడామినెంట్లీ 750 AD వరకు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ 750 AD నుంచి 1206 ఈ సమయం వరకు పీరియడ్ని ఎర్లీ మిడివల్ ఇండియన్ హిస్టరీగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎర్లీ మిడివల్ ఇండియన్ హిస్టరీ వాజ్ మార్క్డ్ బై ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ట్రైపార్టైట్ స్ట్రగుల్ అండ్ ద డామినెన్స్ ఆఫ్ రాజ్పుత్స్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ ద ఇస్లామిక్ ఇన్వేజన్స్ ఆఫ్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ, గోరీ. అండ్ దాంతోపాటు 1206లో ఏం జరగడం అనేది జరిగింది, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. ఢిల్లీ సుల్తానీల యొక్క పాలన ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ స్లేవ్ ఆర్ మామ్లూక్ డినాస్టీ, దాని తర్వాత ఖల్జీ డినాస్టీ, దాని తర్వాత తుగ్లక్ డినాస్టీ, దాని తర్వాత సయ్యద్, దాని తర్వాత లోడీ డినాస్టీ. అండ్ 1206 నుంచి అప్ టు 1707 ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఏదైతే ఉందో వి కాల్ ఇట్ యాజ్ కోర్ మిడివల్ ఇండియన్ హిస్టరీ. 1707 వరకు అని ఎందుకు చెప్తున్నాం, బికాస్ 1707లో ద లాస్ట్ గ్రేట్ మొఘల్ రూలర్ దట్ ఈజ్ ఔరంగజేబ్ చనిపోవడం అనేటటువంటిది జరిగింది. 1707 తర్వాత ఇండియన్ హిస్టరీలో ఒక డ్రాస్టిక్ షిఫ్ట్ అనేటటువంటిది వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కొలోనియల్ పవర్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మొఘల్స్ పవర్ ఎప్పుడైతే డిక్లైన్ అవ్వడం అనేది జరిగిందో ఆఫ్టర్ ఔరంగజేబ్, కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం. అండ్ ఆ పవర్ వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేసే ప్రయత్నం చేశారు, బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ద యూరోపియన్ పవర్స్లోకి వెళ్ళా ద ఇంగ్లాండ్, ద ఇంగ్లీష్, ద బ్రిటిష్, దే ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సుప్రీం ఆర్ సుపీరియర్ పవర్గా మనం చెప్పొచ్చు. అండ్ 1757 వరకు ఈ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎర్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. 1757లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి, దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా చెప్పుకుందాం, డోంట్ వరీ అట్ ఆల్. 1757 నుంచి 1947 వరకు మధ్య కాలం ఏదైతే ఉందో దీన్ని ద కోర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ ఏ నట్షెల్ నేను చెప్పాలంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ రైట్ ఫ్రమ్ 1707 నుంచి 1947 వరకు మనం కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. బట్ 1707 నుంచి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు మొఘల్ పవర్ ఏదైతే ఉందో ఎలా డిక్లైన్ అయిందో మీకు తెలియాలి. మొఘల్స్ నేను ఆల్రెడీ ఇప్పటివరకే చెప్పినట్టు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కోర్ ఆఫ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ. మనం మొఘల్స్ గురించి పూర్తి స్థాయిలో మిడివల్ ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుంటాం. ఈవెన్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ కూడా బోత్ మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో తెలుసుకుంటాం. బికాస్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో ఇట్ యాక్టెడ్ యాజ్ ద ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ మిడివల్ ఇండియా యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఇండియా, రైట్? సో డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ద బేసిక్ కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది బిల్డ్ చేయగలుగుతాం. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఒకవేళ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయకపోయినా, మిడివల్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయకపోయినా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అర్థం చేసుకోవడంలో మీకు 1% కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి స్థాయిలో చెప్పేటటువంటి బాధ్యత నాది. డోంట్ వరీ అట్ ఆల్. కన్సిడరింగ్ ద వెయిటేజ్ నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత నేను ఏన్షియంట్ మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని కూడా కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో కవర్ చేస్తాను. మీరు వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, రైట్? ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us గెట్ బ్యాక్ టు our కాన్సెప్ట్ టుడే, our టాపిక్ టుడే, దట్ ఈస్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. మొఘలుల యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అది ఏ విధంగా క్షీణించడం అనేటటువంటిది జరిగింది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మొఘల్స్ గురించి కాస్త బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో తెలుసుకున్న తర్వాత నేను డిక్లైన్ ఆఫ్ మొఘల్స్, మొఘల్ యొక్క ఆధిపత్య క్షీణతకు గల కారణాలు ఏవైతే ఉంటాయో, కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఈజీగా త్రూ లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్క ఫ్యాక్ట్ కూడా మర్చిపోరు, నాది హామీ. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ అప్, why we are trying to discuss the decline of Mughals? I have answered the question already. ఏం చెప్పుకున్నాం, టు బిల్డ్ ద బేసిక్ కాంటెక్స్ట్ అండ్ దాంతోపాటు ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మీకు తెలియడానికి, ఏం జరిగింది, ఎలా యూరోపియన్ పవర్స్ సుప్రీం పవర్గా ఎదగడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ ద బ్రిటిష్ అనే విషయాలు మీకు తెలియడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ పవర్ వాక్యూమ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ టు బి ప్రిసైజ్ సౌత్ ఏషియా. పవర్ వాక్యూమ్ అంటే అబ్సెన్స్ ఆఫ్ సెంట్రలైజ్డ్ పవర్కి వాళ్ళు కారణం అవడం అనేది జరిగింది మొఘలుల యొక్క ఆధిపత్య క్షీణత వల్ల. అండ్ ఆ వాక్యూమ్ని ఎవరు ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు? ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫిల్డ్ బై ద బ్రిటిష్. బ్రిటిష్ ట్రై టు రూల్ అవుట్ ఆల్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ కాంపిటీటర్స్ అండ్ వెరీ సూన్, వెరీ క్విక్లీ, జస్ట్ లైక్ ట్రేడర్స్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగు పెట్టినటువంటి బ్రిటిషర్స్ తమ పెరమౌంట్ పవర్ని ఇండియన్ సబ్ కాంటినెంట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది.
ఈవెన్ బ్రిటిష్ కొలనియల్ సక్సెస్ వెనక, అంటే అదర్ ఇంపార్టెంట్ రీజియన్స్ అక్రాస్ ద వరల్డ్ అక్కడ కూడా కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం వెనక ఇండియన్ సబ్ కాంటినెంట్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. దట్ ఇనిషియల్ థ్రస్ట్, దట్ ఇనిషియల్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసోర్సెస్ అవ్వచ్చు, ఎకనమిక్ ఆర్ ఫినాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ బ్రిటిషర్స్కి ఇండియా నుంచి లభించడం అనేటువంటిది జరిగింది. సో అందుకే డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ గురించి తెలుసుకుంటేనే ద ఎగ్జాక్ట్ పవర్ వాక్యూమ్ క్రియేటెడ్ బై మొఘల్స్ మీకు అర్థమవుతుంది. హౌ ద బ్రిటిష్ వర్ ఏబుల్ టు ఫిల్ దట్ పవర్ వాక్యూమ్, హౌ దట్ బ్రిటిష్ వర్ ఏబుల్ టు ఎక్స్పాండ్ దర్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇది మీకు అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మొఘల్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మిడివల్ ఇండియన్ హిస్టరీ కూడా చదవని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తానని ప్రామిస్ చేశాను కాబట్టి జాగ్రత్తగా వినాలి. మొఘల్స్ వర్ యాక్చువల్లీ అన్ ఇస్లామిక్ ఎంపైర్, రైట్? ఇక్కడ వరకు మీకు తెలుసని అనుకుంటున్నాను, ఆల్రెడీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను, చిన్నప్పుడు కూడా చదువుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ద రూల్డ్ ఓవర్ మెజారిటీ పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియన్ రీజియన్లో చాలా వరకు ఎక్స్టెన్సివ్ టెరిటరీని వీళ్ళు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద 3 గన్ పౌడర్ ఎంపైర్స్గా కూడా మనం చెప్తాం. మరి మొఘల్స్ 1 గన్ పౌడర్ ఎంపైర్ అయితే అదర్ 2 గన్ పౌడర్ ఎంపైర్స్ ఏంటి? ఒట్టమన్స్ అండ్ దాంతోపాటుగా సఫావిడ్స్. సో వీళ్ళు ఏకంగా 15th సెంచురీ నుంచి 18th సెంచురీ వరకు మెజారిటీ పార్ట్ ఆఫ్ వరల్డ్స్ ల్యాండ్ మాస్ని రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఒట్టమన్స్ పేరు గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత క్లాస్లో చాలా డీటెయిల్గా మాట్లాడతాను, ఈ నేమ్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటాను. దట్ ఈస్ అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి మాట్లాడినప్పుడు. ఇంతకీ గన్ పౌడర్ ఎంపైర్స్ అంటే అర్థమేంటి సార్? ఇన్ దేర్ మిలిటరీ టాక్టిక్స్, ఇన్ దేర్ మిలిటరీ క్యాంపెయిన్స్ గన్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్సివ్గా వీళ్ళు ఉపయోగించడం అనేది జరిగింది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాంటన్స్, ఆర్టిలరీ ఎట్సెట్రా. వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిలో గన్ పౌడర్ని ఎక్స్టెన్సివ్గా వీళ్ళు ఉపయోగించడం అనేది జరిగింది. అండ్ మొఘల్స్ మొత్తం ఎన్నాళ్ళు రూల్ చేశారు సార్? మొత్తం 330 years, ఆల్మోస్ట్ 3.5 centuries వాళ్ళు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్ ఫ్రమ్ 1526, 1526లో ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ బాబర్, ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, మొదటి పానిపట్టు యుద్ధం ఏదైతే ఉందో దానిలో ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, దట్ ఈస్ ఇబ్రహీం లోడీ మీద గెలుపొంది ఆన్ ద రిమైన్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, ఢిల్లీ సుల్తానుల యొక్క సామ్రాజ్య శిథిరాల మీద మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ మొఘల్ రూల్ కంటిన్యూ టిల్ 1857 సిపాయి మిటిని, 1857 సిపాయిల తిరుగుబాటులో భాగంగా ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, దట్ ఈస్ బహదూర్ షా సెకండ్ ఆర్ బహదూర్ షా జఫర్ యొక్క ఓటమితో మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫార్మల్గా ఎండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇన్ టోటల్ 17 రూలర్స్, మొత్తం 17 మంది పాలకులు మొత్తం 330 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ 17 రూలర్స్ని నేను 2 టైప్స్గా కేటగరైజ్ చేస్తున్నాను, 6+11. ద ఫస్ట్ 6 రూలర్స్ ఎవరైతే ఉంటారో దే వర్ కన్సిడర్డ్ యాజ్ గ్రేట్ మొఘల్స్, ఎందుకంటే దే వర్ వెరీ పవర్ఫుల్. అండ్ ద లాస్ట్ 11 రూలర్స్ ఎవరైతే ఉంటారో దే వర్ వీక్ రూలర్స్, అందుకే వీళ్ళని లేటర్ మొఘల్స్గా మనం చెప్తాం. సో టుడేస్ సెషన్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ లేటర్ మొఘల్స్ అమ్మ. సో డీటెయిల్గా వాళ్ళ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ గ్రేట్ మొఘల్స్ ఎవరు? ఫస్ట్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ బాబర్. బాబర్స్ రెయిన్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ హుమయూన్. హుమయూన్ తర్వాత కొంతవరకు పీరియడ్ సూర్ డినాస్టీ, షేర్షా సూరి రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత హుమయూన్ యొక్క సన్ అక్బర్ అట్ ద వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 13 years, 13 ఏళ్లకే అక్బర్ ద గ్రేట్ రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ హిస్ రెయిన్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై రిలీజియస్ టాలరెన్స్గా మనం చెప్పొచ్చు, పరమత సహనాన్ని కలిగి ఉండడం అనేటువంటిది జరిగేది. రాజ్పూట్స్, ద హిందూ రాజ్పూట్స్ జాట్స్ వీళ్ళతో క్లోజ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అక్బర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ జహాంగీర్. జహాంగీర్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఫేమస్ షాజహాన్. షాజహాన్ హిస్ జిల్ టువర్డ్స్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, వీటన్నింటి గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ తాజ్ మహల్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది తనకెంతో ఇష్టమైనటువంటి వైఫ్ ముంతాజ్ కోసం. షాజహాన్ వాజ్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ఔరంగజేబ్. ఔరంగజేబ్ పేరు కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. చాలా హిస్టారికల్ యూట్యూబ్ ఛానల్స్లో ఔరంగజేబ్ ఇది చేశాడని చెప్పి, అది చేశాడని చెప్పి ఇలాంటివి చాలా వినే ఉంటారు. హిస్టరీకి సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ హిస్టారికల్ రికార్డ్ సహాయంతో ఔరంగజేబ్ గురించి నేను మిడివల్ ఇండియన్ హిస్టరీలో కవర్ చేస్తాను. చాలా వరకు ఔరంగజేబ్ చుట్టూనే మన ఈరోజు సెషన్ కూడా తిరుగుతూ ఉంటుంది. డోంట్ వరీ అట్ ఆల్.
అయితే ఔరంగజేబ్ ఎప్పుడైతే 1707లో 1707లో మరణించడం అనేటువంటిది జరిగిందో థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్ డ్రాస్టికలీ ఫర్ మొఘల్స్. అక్కడి నుంచి వాళ్ళ యొక్క పతనం 1857 వరకు 1857 వరకు మొఘల్స్ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మచ్ ఆఫ్ టర్మాయిల్ అండ్ కేయోస్. ఒక గందరగోళాన్ని వాళ్ళు చూడడం అనేటువంటిది జరిగింది. క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూడడం అనేటువంటిది జరిగింది. కొద్ది నిమిషాల్లో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో మొత్తం 6 రూలర్స్, బాబర్, హుమయూన్, అక్బర్ ద గ్రేట్, హిజ్ ఓన్ సన్ జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళందరినీ కలిపి గ్రేట్ మొఘల్స్ అంటాం. అండ్ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం లేటర్ మొఘల్స్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బహదూర్ షా ఫస్ట్ అవ్వచ్చు, అతని తర్వాత వచ్చినటువంటి జహాందర్ షా, తర్వాత ఫరూక్ సియార్ నేమ్ మీరు చాలాసార్లు రిపీట్ చేయాలి, తర్వాత గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. బికాస్ బెంగాల్లో బ్రిటిషర్స్కి డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో దానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫరూక్ సియార్ తర్వాత ఇంపార్టెంట్ రూలర్స్ మహమ్మద్ షా రంగీలా, అహ్మద్ షా, ఆలంగీర్ సెకండ్, షా ఆలం సెకండ్, అక్బర్ సెకండ్, బహదూర్ షా జఫర్ ఆర్ బహదూర్ షా సెకండ్. సో మీకు నేమ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ చెప్తున్నాను, డోంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆల్ దీస్ నేమ్స్. ఆఫ్ కోర్స్ బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ నేను ఎలా అయితే ధారాళంగా చెప్తున్నానో విత్ క్రోనాలజీ మీరు అదే విధంగా చెప్పగలుగుతారు. డోంట్ వరీ అట్ ఆల్, బికాస్ వెన్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ అండ్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ దర్ ఇంపాక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ మీరు చాలా చక్కగా ఈ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుర్తుపెట్టుకోగలుగుతారు. అసలు మీరు వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదమ్మా. ఓకేనా? సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు మొఘల్స్. అండ్ మొఘల్ రూల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై సంథింగ్ కాల్డ్ ఏ హోలీ ట్రినిటీ. What exactly were the 3 important characteristics of Mughal rule? First, very extensive territory. Mughals, because of their expansionist policies and imperialistic policies, చాలా టెరిటరీస్ ఏవైతే ఉంటాయో ఓవర్ ద టైం తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఎస్పెషలీ ద గ్రేట్ మొఘల్ రూలర్స్, బాబర్ అవ్వచ్చు, హుమయూన్ అవ్వచ్చు, అక్బర్ అవ్వచ్చు, జహాంగీర్ అవ్వచ్చు, షాజహాన్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఔరంగజేబ్ అవ్వచ్చు. సో వీళ్ళ కాలంలో ఎక్స్టెన్సివ్ టెరిటరీస్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే దేర్ ప్యాట్రనేజ్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్ కల్చరల్ కంట్రిబ్యూషన్ కింద కూడా మనం చెప్తాం. అండ్ దాంతోపాటు ద మిలిటరీ మైట్ ఆఫ్ ద మొఘల్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మొఘల్ రూల్ కింద మనం చెప్తాం. సో ఇవి ఎంత ప్లస్ అయినాయో ఓవర్ ద ఇయర్స్ మొఘల్స్కి, దీస్ 3 థింగ్సే అంతే మైనస్ అవ్వడం అనేది జరిగింది. వీటి కారణంగానే మొఘల్ పవర్ డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ త్రూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ద ఫ్యాక్టర్స్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, అంతర్గత వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో భాగంగా మొత్తం 10 ఇంపార్టెంట్ రీజన్స్ మీకు ఇస్తాను. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో భాగంగా 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్తాను. 10+3 మొత్తం ఈ 13 రీజన్స్ మీకు కాంప్రహెన్సివ్గా అర్థమవుతాయి. ట్రస్ట్ మీ, యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఆన్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. అండ్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బేసిక్ కాంటెక్స్ట్. నెక్స్ట్ సెషన్స్ కూడా మీకు అంతే ఎఫెక్టివ్గా అర్థమవుతాయి వెన్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ అండ్ దీస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. మొఘల్స్ ఆర్ యాక్చువల్లీ an Islamic empire who ruled extensive territories in South Asia, and they were one of the 3 gunpowder empires. The other 2 will be Ottomans as well as Safavids. Ottomans ruled over majority parts of Northern Africa as well as Anatolian region, that is Asia Minor అని చెప్తాం, present day Turkey region and all. Whereas Safavids they ruled over present day Persia, that is Iran rule చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు మొఘల్స్ రూల్డ్ ఓవర్ 330 ఇయర్స్. ఇన్ టోటల్ 17 రూలర్స్, మొత్తం 1526 బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ నుంచి 1857 వరకు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ సిపాయి మిటినీ వరకు. దానిలో ఫస్ట్ 6 రూలర్స్ని మనం గ్రేట్ మొఘల్స్గా చెప్తాం. తర్వాత 11 రూలర్స్ని మనం లేటర్ మొఘల్స్గా చెప్తాం. Later Mughals, they were actually weak. They are not capable of ruling this particular vast empire. So they created some kind of power vacuum. ఆ పవర్ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఎవరు వచ్చారు? దట్ ఈస్ యూరోపియన్స్ రావడం అనేటువంటిది జరిగింది. ఇన్ దట్ పవర్ స్ట్రగుల్ ఎవరు విన్ అవ్వడం అనేది జరిగింది? బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో ద ఇంగ్లీష్ ఆర్ ద బ్రిటిష్ విన్ అవ్వడం అనేటువంటిది జరిగింది.
And Mughal rule was actually characterized by three things. One is extensive territory, second వచ్చేసి art and architecture, థర్డ్ వన్ వచ్చేసి మిలిటరీ మైట్. డిక్లైన్ ఆఫ్ మొఘల్స్కి సంబంధించి మొత్తం ఫ్యాక్టర్స్లో మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ 10 ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మాట్లాడి తర్వాత 3 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. ఐ విల్ మేక్ థింగ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లాజికల్లీ సాటిస్ఫాక్టరీ. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే క్లియర్గా మీకు అర్థమవుతుంది, వినాలి. సో నా మొఘల్ పవర్ ఏదైతే ఉందో దాని డిక్లైన్ వెనక వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని నేను 2 టైప్స్గా డివైడ్ చేస్తానని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, మొత్తం 10 మనం మాట్లాడదాం. దాని తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మొత్తం 3 మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో మొదటి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ ఔరంగజేబ్ ఆర్ ఔరంగజేబ్స్ పాలసీస్. వాట్ ఆర్ దోస్ పాలసీస్ అండ్ ఈచ్ పాలసీ వెనక రీజన్ ఏంటి, లాజిక్ ఏంటి, మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మొఘల్స్ యొక్క డిక్లైన్ ప్రిడామినెంట్లీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం, 1707లో ఔరంగజేబ్ యొక్క డెత్ తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి రూలర్స్ వీక్ రూలర్స్ కాబట్టి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్. ఇఫ్ ఆల్కహాల్ ఈజ్ యువర్ వీక్నెస్, ప్రాస్పరిటీ విల్ నెవర్ ఫాలో యూ. స్మోకింగ్ ఈజ్ యువర్ వీక్నెస్, ప్రాస్పరిటీ నెవర్ follow you. As well as if scrolling social media is your weakness, prosperity never follow you, right? So same నెక్స్ట్ వచ్చినటువంటి రూలర్స్ వీక్ రూలర్స్ అవ్వడం వల్ల తర్వాత ఎదురైనటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ వాళ్ళకి లేకపోవడం వల్ల సబ్సిక్వెంట్లీ మొఘల్ పవర్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే 1707 కాకుండా ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ పవర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఔరంగజేబ్ కాలంలోనే అది స్టార్ట్ అయిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎలా సార్, ఏంటి పాలసీస్? ఫస్ట్ ఇంపార్టెంట్ పాలసీ ఏంటి అంటే ఔరంగజేబ్ యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అమ్మ. ఔరంగజేబ్ వాంటెడ్ టు ఎక్స్పాండ్ ద మొఘల్ టెరిటరీస్ బ్రూటలీ విత్ నో మెర్సీ. ఆయన చాలా టెరిటరీస్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుందామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. దట్ లెడ్ టు కాస్ట్లీ వార్స్ విత్ మరాఠాస్తో చాలా కాస్ట్లీ వార్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. డెక్కన్ పాలసీ, ఔరంగజేబ్ యొక్క డెక్కన్ పాలసీ అండ్ డెక్కని వార్స్ ఏవైతే ఉంటాయి, క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయి అవి. అండ్ దాంతోపాటు అహోమ్స్, బ్రహ్మపుత్ర వ్యాలీ వరకు కూడా తన క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో, చాలా కాస్ట్లీ వార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన వేస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో వాటి కారణంగా కూడా దట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ ఎకనమిక్ క్రైసిస్ అమ్మ. ఇన్ఫ్యాక్ట్ ఎకనమిక్ క్రైసిస్కి ఆ సమయంలో మెయిన్ కారణం ఏంటి అంటే హిజ్ ఫాదర్, ఔరంగజేబ్ ఫాదర్ అయినటువంటి షాజహాన్ యొక్క ఓవర్ స్పెండింగ్, హిజ్ జీల్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. చాలా భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించేటటువంటి క్రమంలో చాలా డబ్బును ఆయన ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో హిజ్ జీల్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ దట్ రిజల్టెడ్ ఇన్ ఓవర్ స్పెండింగ్, దట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ ఎకనమిక్ క్రైసిస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మరి ఒక రాజ్యం ఎకనమిక్ క్రైసిస్లో ఉన్నప్పుడు రాజు ఏం చేస్తారు? పన్నులు ఏవైతే ఉంటాయో, సిన్స్ ల్యాండ్ రెవెన్యూ యాక్చువల్లీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద మొఘల్స్, మొఘల్ ట్రెజరీ. మొఘల్కి ముఖ్యమైనటువంటి ఆదాయం భూమి శిస్తు కాబట్టి, భూమి మీద వేసేటటువంటి పన్ను కాబట్టి ఏం చేయండి, కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పండి, ఏం చేస్తారు? ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా పెంచడం జరుగుతుంది. అదే పని ఔరంగజేబ్ కూడా యాజ్ ఏబుల్ రూలర్ చేశారు. కాకపోతే అదే సమయంలో ఏం జరిగింది? విపరీతమైనటువంటి ఫెమైన్స్, కరువు కాటకాల బారిన అప్పటి ఇండియన్ సబ్ కాంటినెంట్, మొఘల్ టెరిటరీస్, పిజెంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దట్ టైం యాక్చువల్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫేస్డ్ ఆల్మోస్ట్ 8 to 10 ఎల్నినోస్. ఎల్నినోస్ యొక్క ఇంపాక్ట్ మీరు జోగ్రఫీలో చదివి ఉంటారని అనుకుంటాను. దట్ విల్ రిజల్ట్ ఇన్ errated monsoons in India or failure of monsoons in India. So in India, agriculture is all about water. Agriculture is all about rain. Rain fed agriculture Indiaలో ఎక్కువ. వ్యవసాయానికి తప్పకుండా వర్షాధారిత వ్యవసాయం అనేటటువంటిది ఎక్కువ. బట్ వర్షాలు పడకపోతే, వాటర్ లేకపోతే కరువు కాటకాల బారిన పీపుల్ పడతారా లేదా? ఒకవైపు పీపుల్, పిజెంట్స్, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరువు కాటకాల్లో ఉన్నారు. వేరాస్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ ఎకనమిక్ క్రైసిస్ ఇతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచుదాం అనుకుంటాడు. ఇప్పుడు రైతులు ఏం చేస్తారు? చేతులు ఎత్తేయడం అనేటటువంటిది జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో పన్నులు కట్టలేమని చెప్పి ససేమిరా అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగింది.
దట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ అగ్రేరియన్ క్రైసిస్. సో వ్యవసాయం యొక్క ఈల్డ్ దిగుబడి ఎప్పుడైతే పడిపోవడం అనేటటువంటిది జరిగిందో, అండ్ అడ్మినిస్ట్రేటర్స్ నుంచి రూలర్స్ నుంచి ఎప్పుడైతే పన్నులు కట్టాలనేటటువంటి ప్రెజర్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, చాలామంది పిజన్స్ వాళ్ళ భూములు వదిలేసి వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. చాలామంది రివోల్ట్స్ చేయడం అనేది జరిగింది. పిజెంట్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. సో ద కంప్లీట్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో ఆ సమయంలో కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ హిస్ ఫండమెంటలిస్టిక్ పాలసీస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫండమెంటలిస్ట్ పాలసీస్? ఔరంగజేబ్ వాజ్ ఎ స్టాంచ్ ఇస్లామిస్టమ్. అతను ద ఇస్లామిక్ డాక్ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రై టు ఇస్లమైజ్ ద మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో ఆ కాలం నాటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇస్లామిక్ కన్వర్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా ఈయన చేయడం అనేది జరిగింది ఫోర్స్ఫుల్లీ. అండ్ దాంతోపాటు ఈజ్ నోన్ ఫర్ హిజ్ రిలీజియస్ ఇంటాలరెన్స్. సో అక్బర్ ద గ్రేట్ అతని రూల్ రిలీజియస్ టాలరెన్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. పరమత స్థానాన్ని పాటించడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. రాజపుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. బట్ కానీ ఔరంగజేబ్ యొక్క పాలసీ ఆఫ్ ఇంటాలరెన్స్ ఏదైతే ఉందో అది చాలా అసంతృప్తి దారితీయడం అనేది జరిగింది. అప్పటి మొఘల్ ఎంపైర్లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది పాపులేషన్ హిందువులే ఉండేవాళ్ళు. బట్ కానీ ఇతను దేన్ని ఇంపోజ్ చేస్తూ ఉన్నాడు? ఇస్లాంని ఇంపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోజిషన్ ఆఫ్ జిజియా, దట్ ఈజ్ ఒక నాన్ హిందూ రూలర్ హిందువుల మీద వేసేటటువంటి పన్ను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇస్లామిక్ రూలర్ నాన్ ఇస్లామిక్ పాపులేషన్ మీద వేసేటటువంటి పనిని జిజియాగా మనం చెప్తాం. పిల్గ్రిమేజ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో హిందువులు ఒకవేళ తీర్థయాత్రలకు వెళ్తే వాళ్ళ మీద కూడా పన్నులు వేయడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అతను ఏదో రిలీజియస్ పర్పజెస్ కోసం వేయడం పక్కన పెడితే హీ వాజ్ టాయిలింగ్ విత్ సంథింగ్ కాల్డ్ ఎకనామిక్ క్రైసిస్ యాజ్ వెల్. ఆర్థికంగా చాలా నష్టంలో ఉంది మొఘల్ ఎంపైర్ ఆ సమయంలో. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటివి విధించడం తప్పదు, రైట్? అండ్ ఈ ఆల్సో ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ నౌరోజ్. ఈజ్ రిలీజియస్ పాలసీ ఏదైతే ఉందో మనం మిడివల్ హిస్టరీలో ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం, డోంట్ వరీ. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ ఔరంగజేబ్ చేసినటువంటిది ఏంటి అంటే యాక్చువల్లీ ఏలినేటెడ్ రాజ్పుత్స్. రాజ్పుత్స్ వర్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ మొఘల్ ఇండియా, మొఘల్ ఎంపైర్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ అక్బర్ ద గ్రేట్. అక్బర్ కాలం నుంచే రాజపుత్రులు మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. బట్ కానీ వీళ్ళని కంప్లీట్గా దూరం పెట్టడం అనేటువంటి జరిగింది ఎవరు? ఔరంగజేబ్. అండ్ హీ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద రాజ్పుత్ పాలిటిక్స్. రాజ్పుత్ పాలిటిక్స్లో కూడా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈయన అనవసరంగా మిడిల్ అయ్యే ప్రయత్నం చేశాడు, ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేశాడు. దట్స్ వై ద పాపులర్ సపోర్ట్ ఆఫ్ బోత్ ద రూలర్స్, హిందూ రూలర్స్ అండ్ దాంతోపాటు హిందూ మాసెస్ ఏదైతే ఉందో వాటిని ఔరంగజేబ్ కంప్లీట్గా కోల్పోవడం అనేటటువంటి జరిగింది, రైట్? సో ఔరంగజేబ్ పాలసీస్లో భాగంగా ఫస్ట్ మనం ఏం మాట్లాడాలి? ఇతని ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ దట్ లెడ్ టు కాస్ట్లీ వార్స్ విత్ మరాఠాస్, డెక్కన్ అండ్ చాలా దూరం ద మొఘల్ కాస్మోపాలిటన్ దట్ ఈస్ ఢిల్లీకి చాలా దూరంగా ఉన్నటువంటి అహోమ్స్ ఎవరైతే ఉంటారో, ద నార్త్ ఈస్ట్ అహోమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యుద్ధాలను ప్రకటించడం అనేది జరిగింది. అంతవరకు ట్రూప్స్ని క్యారీ చేయాలన్నా, వాళ్ళకి రిసోర్సెస్ అందించాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, అవునా కదా? సో దట్ లెడ్ టు ఎకనామిక్ క్రైసిస్ యాజ్ వెల్ యాజ్ అతని తండ్రి అయినటువంటి షాజహాన్స్ జిల్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. దాని అతని ఓవర్ స్పెండింగ్ నేచర్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం ట్రెజరీని ఖాళీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ ఎకనామిక్ క్రైసిస్ ఈ ట్రై టు ఇంపోజ్ ట్యాక్సెస్. అది కూడా వర్కౌట్ అవ్వలేదు బికాజ్ నేచర్ సపోర్ట్ చేయలేదు. బికాజ్ ఆఫ్ ఎల్నీనో అండ్ ఎరేటెడ్ మాన్సూన్స్ ఆర్ మాన్సూన్ ఫెయిల్యూర్ వల్ల విపరీతమైనటువంటి ఫెమైన్స్, కరువు కాటకాలు ఆ సమయంలో భారతదేశం చూడడం అనేటువంటిది జరిగింది, రైట్? అండ్ దట్ లెడ్ టు అగ్రేరియన్ క్రైసిస్ అండ్ పీజెంట్ రివోల్ట్స్. కంప్లీట్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. అది స్టేట్ మీద ఎస్పెషల్లీ మొఘల్ స్టేట్ అనేటటువంటిది ఒక పోలీస్ స్టేట్ కింద మనం చెప్తాం. ఓన్లీ దే యూస్ టు కేర్ అబౌట్ లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ కలెక్షన్. దట్ వాస్ ద మేజర్ ప్రాబ్లమ్. దే నెవర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క వెల్ఫేర్, సంక్షేమం గురించి కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాం కానీ, ఇంకొకటి చేద్దామని కానీ ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇవి కూడా ఒక కారణం. అండ్ దాంతోపాటు ఔరంగజేబ్స్ రిలీజియస్ పాలసీ దట్ ఈస్ ఫండమెంటలిస్ట్ ఇన్ నేచర్ అండ్ రిలీజియస్ ఇంటాలరెన్స్ అండ్ ఈజ్ పాలసీ టువర్డ్స్ రాజ్పుత్స్, ఇవన్నీ కలిపి ఒక పెద్ద పెనుబండలాగా మొఘల్ ఎంపైర్ మీద యాడ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us look at the second important internal factor, that is Jagirdari crisis. One of the very important reasons for the decline of Mughals ఏంటి అంటే జాగీర్దారీ క్రైసిస్. సో ఫస్ట్ జాగీర్దారీ క్రైసిస్ మీకు అర్థం కావాలంటే హూ వాజ్ ఎగ్జాక్ట్లీ జాగీర్దార్ మీకు అర్థం కావాలి. జాగీర్దార్ అంటే ఎవరో అర్థం కావాలంటే ఫస్ట్ మన్సబ్దార్ అంటే మీకు ఏంటో అర్థం కావాలి. మనం మిడివల్ హిస్టరీలో ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం.
But who is considered as a mansabdar? First, let us look at this particular word mansab. Mansab means a rank or hoda అని చెప్పి మనం చెప్తాం. మనకి ఇప్పుడు మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా అయితే వేరియస్ ర్యాంక్స్ ఉంటాయో అలాగే మొఘల్ బ్యూరోక్రాట్స్ ఆర్ అఫీషియల్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వేరియస్ ర్యాంక్స్ అనేటటువంటివి ఉండేవన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మన్సబ్ ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేసేవాళ్ళు రూలర్స్. ఓకేనా? సో మన్సబ్దారీ సిస్టమ్ ఇట్స్ యాక్చువల్లీ ఏ బ్యూరోక్రటిక్ ర్యాంకింగ్ సిస్టమ్ అండర్ మొఘలులు ప్రవేశపెట్టినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక బ్యూరోక్రటిక్ ర్యాంకింగ్ సిస్టమ్. అంటే వాళ్ళ అఫీషియల్స్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాంక్స్ అనేటటువంటివి అసైన్ చేసేటటువంటి ఒక సిస్టమ్ అనమాట. దిస్ మన్సబ్దార్స్ యొక్క పనేంటి, బ్యూరోక్రాట్స్ యొక్క పనేంటి? దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఒకటి సివిల్ అడ్మినిస్ట్రేషన్, డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది చూసుకునే వాళ్ళు వాళ్ళకి అసైన్ చేసినటువంటి రీజియన్స్లో. అండ్ దాంతోపాటు మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూప్ మెయింటెనెన్స్, క్యావలరీ మెయింటెనెన్స్, అశ్వబలం యొక్క మెయింటెనెన్స్, వీటిని కూడా వాళ్ళు చూసుకోవడం అనేటటువంటి జరిగేది. ట్రూప్స్ని హైర్ చేసుకుని మెయింటైన్ చేయడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ కలెక్షన్, భూమి శిస్తు ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు వసూలు చేయడం అనేటటువంటి జరిగేది. సో ఇక్కడ స్టేట్ దట్ ఈస్ మొఘల్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇదేంటి, వాళ్ళ హెడ్ మీద ఎటువంటి పెయిన్ పెట్టుకోకుండా ఇవన్నీ మన్సబ్దార్ అనేటటువంటి వ్యక్తిని నియమించి అన్ని వాళ్ళకి అప్పచెప్పడం అనేటటువంటి జరిగేది. ద డే టు డే క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది జరిగేది. ఈవెన్ ద అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అండ్ హెడాక్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ అదే తర్వాత వీళ్ళ డిక్లైన్కి కూడా కారణమైంది నేను చెప్తాను. అండ్ దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శాలరీ పే చేసేవాళ్ళు. యూజువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ నా ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఒక బ్యూరోక్రాట్గా మీకు తప్పకుండా శాలరీ పే చేస్తారు కదా. సో శాలరీ ఎలా పే చేసేవాళ్ళు, కొంతమందికి క్యాష్ రూపంలో పే చేయడం అనేది జరిగేది. వాళ్ళనే మన్సబ్దార్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఎవరైతే బ్యూరోక్రాట్ క్యాష్ రూపంలో శాలరీని తీసుకుంటారో వాళ్ళని మన్సబ్దార్ అనేవాళ్ళు. కొంతమందికి జాగీర్ ఆర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అప్పగించేవాళ్ళు. ఎవరైతే ఈ జాగీర్ ఆర్ ల్యాండ్ అనేటటువంటి తీసుకుంటారో వాళ్ళని జాగీర్దార్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ జాగీర్దార్స్ ఆర్ నథింగ్ బట్ దోస్ మన్సబ్దార్స్ హూ రిసీవ్ దేర్ శాలరీ త్రూ ల్యాండ్. సో మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ అసైన్ చేస్తే ఆ ల్యాండ్ నుంచి కావాల్సినటువంటి ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, వాళ్ళ శాలరీ లాగా వాళ్ళు ఉంచుకోవడం అనేటువంటిది జరిగేదమ్మా. అండ్ ఈచ్ మన్సబ్దార్స్ యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ గివెన్ త్రూ 2 ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈజ్ జాత్ అండ్ సవర్. సో ఆల్ దోస్ థింగ్స్ మిడివల్ ఇండియన్ హిస్టరీలో పూర్తి స్థాయిలో కవర్ చేస్తాను. బట్ ఇక్కడ వరకు మీకు ఎంతవరకు కావాలో అది పూర్తిగా చెప్తున్నాను. అండ్ మరి మన్సబ్దార్ ఎవరో మీకు అర్థమైంది, జాగీర్దార్ ఎవరో మీకు అర్థమైంది. మరి జాగీర్దారీ క్రైసిస్ అంటే అర్థమైంది సార్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో నా జాగీర్దారీ క్రైసిస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, యూ విల్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది మిడివల్ ఇండియన్ హిస్టరీ టాపిక్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోలేదు. బట్ ఐ డోంట్ వాంట్ యూ టు లీవ్ అన్సాటిస్ఫైడ్. జాగ్రత్తగా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్ పీక్ ఔరంగజేబ్ సమయంలో మొఘల్ ఎంపైర్గా మనం మాట్లాడుకుంటే ద ఎంటైర్ ఎంపైర్ ఏదైతే ఉందో దట్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 పార్ట్స్ అమ్మ. ఎస్పెషలీ ద ల్యాండ్ అండర్ ద మొఘల్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం 2 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి పైకాష్, దట్ సింప్లీ మీన్ కల్టివబుల్ ల్యాండ్ అనే విధంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇది మొత్తం పైకాష్ ల్యాండ్ అనుకోండి. దట్ సింప్లీ మీన్స్ కల్టివబుల్ ల్యాండ్, అంటే ద ల్యాండ్ అండర్ కల్టివేషన్. అండ్ ద రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ పైబాకీ. దట్ సింప్లీ మీన్ రిమైనింగ్ ల్యాండ్. అంటే దో ఇట్ ఈస్ ఎ కల్టివబుల్ ల్యాండ్ బట్ ఇట్ వాజ్ నాట్ యాక్టివ్లీ కల్టివేటెడ్. సింపుల్గా అన్యూజ్డ్ ల్యాండ్, కల్టివేషన్ కోసం ఆ ల్యాండ్ని ఎవరు ఉపయోగించట్లేదని చెప్పి మనం అనుకోవచ్చు. సో ద ఎంటైర్ పైకాష్ ఆర్ కల్టివబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఢిల్లీ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ ఇండో గ్యాంజెటిక్ ప్లేన్, ద వెరీ ఫర్టైల్ లుక్రేటివ్ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మొఘల్స్ వాళ్ళ సొంత కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటి జరిగేదండి. సో దాన్నే మనం ఖల్సా ల్యాండ్ కింద చెప్తాం. ఈ ఖల్సా ల్యాండ్ నుంచి ఏదైతే రెవెన్యూ వస్తుందో, భూమి శిస్తు వస్తుందో దాన్ని డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ మొఘల్స్ టు పే శాలరీస్, లేకపోతే ఆర్కిటెక్చరల్ వండర్స్ ఏవైతే ఉంటాయో బిల్డ్ చేయడానికి కానీ, రోడ్స్ ఇలాంటి డే టు డే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం డబ్బులు కావాలి కదా.
దానికోసం ఈ భూమి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటటువంటి శిస్తుని వాళ్ళు తీసుకునేవాళ్ళు. అండ్ ఈ పర్టికులర్ పైకాష్ ల్యాండ్లోనే సెకండ్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, దట్ ఈస్ జాగీర్ ల్యాండ్. ఈ జాగీర్ ల్యాండ్ ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఎవరైతే మన్సబ్దార్ క్యాష్ని శాలరీగా తీసుకోకుండా హూవర్ అసైన్డ్ ల్యాండ్ భూమిని తీసుకుంటున్నారో వాళ్ళకు అప్పగించడం అనేటటువంటిది జరిగేది. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. అక్బర్ టైంలో ఓన్లీ 2000 జాగీర్స్ మాత్రమే ఉంటే, అంటే మన్సబ్దార్స్కి ల్యాండ్ అసైన్ చేయడం ఓన్లీ 2000 మందికి అసైన్ చేస్తే మిగిలిన అందరికీ క్యాష్ ఇచ్చేవాళ్ళు. ఔరంగజేబ్ టైంకి వచ్చేటప్పటికి అది ఏకంగా 17,000కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకు 17,000 జాగీర్స్కి చేరుకోవడం అనేది జరిగింది, లాజిక్ అప్లై చేయండి. ఫస్ట్ ఎకనమిక్ క్రైసిస్, నిజంగా డబ్బే ఉందనుకోండి, భూమి బదులు ఏమిస్తారు, క్యాష్ని శాలరీ కింద ఎంపరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఇక్కడ క్యాష్ అనేటువంటిది లేదు, ఎందుకంటే షాజహాన్స్ ఓవర్ స్పెండింగ్ ఆన్ మెనీ ఆర్కిటెక్చరల్ మెనోవర్స్ అండ్ ఈస్ కల్చరల్ కంట్రిబ్యూషన్ కారణంగా, అండ్ దాంతోపాటు ఔరంగజేబ్ వేస్ట్ చేసినటువంటి కాస్ట్లీ వార్స్ కారణంగా కంప్లీట్గా ఎకనమిక్ క్రైసిస్లో కూరుకుపోవడం అనేటువంటిది జరిగింది. సో ఎంప్లాయీస్కి పే చేయడానికి శాలరీ లేదు కాబట్టి ల్యాండ్ అసైన్ చేశారు. కాబట్టి ల్యాండ్ అసైన్ చేసినటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జాగీర్దార్స్ అంటాం. కాబట్టి ఏం జరిగింది, నెంబర్ ఆఫ్ జాగీర్దార్స్ విపరీతంగా పెరిగిపోయారమ్మా. ఓకేనా. సో ఇప్పుడు దెర్ వాజ్ నో మోర్ ల్యాండ్ లెఫ్ట్ టు అసైన్ టు న్యూ జాగీర్దార్స్. కొత్తగా ఎంప్లాయ్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసైన్ చేయడానికి ల్యాండ్ లేదు, క్యాష్ అలాగూ లేదు, ఎకనమిక్ క్రైసిస్ వల్ల ల్యాండ్ కూడా లేదు. సో ఏం జరిగింది, జాగీర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయినాయి, జాగీర్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. పోనీ దిస్ పర్టిక్యులర్ పైబాకీ ల్యాండ్, అన్యూజ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో వాటిని కొత్త జాగీర్దార్స్కి ఇద్దాము అనుకుంటే దేవర్ లార్జ్లీ అన్సాటిస్ఫైడ్ అయ్యాయి. ఎందుకంటే కల్టివబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రోపాలిటన్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ ఇండో గ్యాంజెటిక్ ఫెర్టైల్ ల్యాండ్ని రాజే ఖల్సా భూములుగా తన దగ్గర ఉంచుకొని కొంత భూములు ఇనామ్స్ కూడా రిలీజియస్ స్కాలర్స్ సెయింట్స్కి వీళ్ళకి కూడా అప్పగించడం అనేటువంటిది జరిగేది. బట్ కాకపోతే ఏం జరుగుతుంది, వీళ్ళకి అన్యూజ్డ్ ల్యాండ్ మళ్ళీ తిరిగి మొత్తం అక్కడంతా చదువు చేసుకొని వ్యవసాయం స్టార్ట్ చేసే పెద్ద పని పడేటటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో కొత్త జాగీర్దార్కి ఇస్తున్నారు. సో దే వర్ లార్జ్లీ అన్సాటిస్ఫైడ్. అందుకే చాలామంది నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్గా కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఆఫీసర్ కానీ సింపుల్గా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, మీకు క్యాష్ అనేటటువంటి శాలరీగా ఇవ్వాలి, అవునా. లేదు గవర్నమెంట్ దగ్గర క్యాష్ లేదని చెప్పింది, పోనీ ల్యాండ్ ఇస్తారు అనుకుంటే గవర్నమెంట్ కంట్రోల్లో సిగ్నిఫికెంట్ ల్యాండ్ అనేటటువంటిది లేదు. పోనీ ఇచ్చిన ల్యాండ్ అనేటటువంటిది ఏమిస్తున్నారు, అసలు పనికిరానటువంటి భూమి ఏదైతే ఉందో అన్యూజ్డ్ అండ్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇస్తున్నారు. దానివల్ల మీకు ఆదాయం ఎలా వస్తుంది, ఎవరో ఒకరు కల్టివేట్ చేసి వ్యవసాయం చేస్తేనే కదా భూమి ఇస్తానేటటువంటిది మీకు కట్టగలుగుతారు, దాన్ని మీరు శాలరీగా తీసుకోగలుగుతారు. సో దానివల్ల ఏం మొదలైంది, జాగీర్దారీ క్రైసిస్ అనేటటువంటిది మొదలైంది. నెంబర్ ఆఫ్ జాగీర్దార్స్ విపరీతంగా పెరిగిపోయారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎకనమిక్ క్రైసిస్ కారణంగా క్యాష్ రూపంలో శాలరీ పే చేయలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో జాగీర్స్ అనేటటువంటి చాలా మందికి అప్పగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ జాగీర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. పోనీ అప్పటికే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ జాగీర్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ల్యాండ్ తగ్గించవచ్చు కదా, వాళ్ళకి అసైన్ చేసినటువంటి భూమిని తగ్గించవచ్చు కదా అంటే కుదరదు. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి రూలర్స్ ఎవరైతే ఉంటారో యాజ్ ఏ మొనార్క్ ప్రతి ఒక్కటి పవర్ నీ చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు చేయొచ్చు. కానీ తర్వాత వచ్చినటువంటి రూలర్స్ ఎవరని చెప్పుకున్నాం, వీక్ రూలర్స్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క పవర్ అండ్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు సింహాసనం మీద కూర్చోవాలా వద్దా అనేటటువంటి విషయం ఎవరి మీద డిపెండ్ అయ్యేది, ద సో కాల్డ్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో, కింగ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉంది రాజుల యొక్క జుట్టంతా. సో వాళ్ళని ఏమైనా డిస్సాటిస్ఫై చేశామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, నాకున్నది కాస్త ఊడిపోతుందని చెప్పి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాగీర్దార్స్కి ఇచ్చినటువంటి వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కాన్ఫిస్కేట్ చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అంటే జరగలేదు. సో దిస్ ఇస్ వాట్ జాగీర్దారీ క్రైసిస్ దట్ యాక్చువల్లీ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ కింద మనం చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కింద మనం ఏం చెప్పడం అనేటువంటిది జరిగింది, ఔరంగజేబ్ యొక్క పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో దాని కారణంగా ఏం జరిగింది, ఇట్ లెడ్ టు కాస్ట్లీ వార్స్. దాంతోపాటు ఔరంగజేబ్ యొక్క కాస్ట్లీ వార్స్ అండ్ దాంతోపాటు తన క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో, మరాఠా క్యాంపెయిన్స్, అహోమ్ క్యాంపెయిన్స్, డెక్కన్ క్యాంపెయిన్స్, వీటితో పాటు ఓవర్ స్పెండింగ్ నేచర్ ఆఫ్ హిస్ ఫాదర్ షాజహాన్ యొక్క ఓవర్ స్పెండింగ్ వల్ల కూడా ఏం జరిగింది, విపరీతమైనటువంటి ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేటటువంటి జరిగింది.
ఈ ఎకనామిక్ క్రైసిస్ సమయంలో ట్యాక్సులు పెంచుదామంటే ఆ సమయంలో పంట సరిగ్గా దిగుబడి వచ్చేది కాదు రైతులకి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫెమైన్స్, కరువు కాటకాల వల్ల, ఎరాటిక్ మాన్సూన్ వల్ల, మాన్సూన్ ఫెయిల్యూర్స్ వల్ల, వర్షపాతం సరైనటువంటిగా లేకపోతే రైతులు ఎలా కడతారు? బట్ స్టిల్ ఎంపరర్ చక్రవర్తి ఎవరైతే ఉంటారో అతను ఫోర్స్ చేస్తున్నాడు. సో దాని కారణంగా అగ్రేరియన్ క్రైసిస్, అగ్రేరియన్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ ఎకనామిక్ క్రైసిస్ ఔరంగజేబ్ ఏం చేశారు? రిలీజియస్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయి, జిజియాని ఇంపోజ్ చేయడం కానీ, పిల్గ్రిమేజ్ ట్యాక్సెస్ అనేటువంటిది వేయడం కానీ, ఇవన్నీ చేసే ప్రయత్నం చేశారు. దాని కారణంగా హార్మోనీ ఇన్ ద మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సక్సెస్ఫుల్గా వీటన్నిటిని ఛాలెంజెస్ని రాజు ఒక్కడే చూసుకోగలడా? అడ్మినిస్ట్రేటర్స్ ఒక హెల్ప్ కావాలి. సో ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు? రాజ్పుత్స్. కానీ రాజ్పుత్స్తో ఇతను వైరం పెట్టుకున్నాడే జస్ట్ బికాస్ దే ఆర్ హిందూస్ అని చెప్పి. సో వాళ్ళు కూడా ఈ పరిస్థితి నుంచి ఎంపైర్ని బయటపడేటటువంటిదిగా లేరు, ఆ మనసు అనేటువంటిది వాళ్ళకి రావట్లేదు. అండ్ దాంతోపాటు కొన్ని అదర్ అడ్మినిస్ట్రేటర్స్ లైక్ జాగీర్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారా? వాళ్ళకి క్యాష్ రూపంలో శాలరీ రాకపోగా ల్యాండ్ అనేటువంటిది కూడా సరిగ్గా అసైన్ చేయలేదు. ఒకవేళ ఏమాత్రం అసైన్ చేసినా సరే ఎటువంటి పనికిరాని ల్యాండ్ ఏదైతే ఉందో, అసలు కల్టివేట్ చేయలేనటువంటి పైబాకీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేస్తున్నారు. దాని కారణంగా జాగీర్దారీ క్రైసిస్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా పెరిగింది. చూసారా ఎన్ని సమస్యలు ఒకదాని మీద ఒకటి మొఘల్ ఎంపైర్ చుట్టూతో ఆవహించడం అనేటువంటిది జరిగిందో. రైట్, ఛాలెంజెస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ జాగీర్దారీ క్రైసిస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, థర్డ్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ బిహైండ్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ రూల్ ఆర్ మొఘల్ అథారిటీ అనేటువంటిది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వినండి. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే వీక్ సక్సెసెస్ అమ్మ. నేను ఆల్రెడీ చెప్పడం అనేటువంటిది జరిగింది. వెన్ దేర్ ఈజ్ వీక్నెస్ ప్రాస్పరిటీ నెవర్ ఫాలో యూ. రైట్, ఇఫ్ ఆల్కహాల్ ఈజ్ యువర్ వీక్నెస్, నీ వెనక ప్రాస్పరిటీ ఉండదు. స్మోకింగ్ ఈజ్ యువర్ వీక్నెస్, ప్రాస్పరిటీ అనేటువంటిది నీకు ఉండదు. ఆల్ ద రూలర్స్ హు కేమ్ ఆఫ్టర్ ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి రూలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బహదూర్ షా ఫస్ట్ అవ్వచ్చు, జహాందర్ షా అవ్వచ్చు, ఫరూక్ సియార్ అవ్వచ్చు, లేకపోతే మహమ్మద్ షా రంగీలా అవ్వచ్చు, లేకపోతే అహ్మద్ షా అవ్వచ్చు, లేకపోతే ఆలంగీర్ అవ్వచ్చు, లేకపోతే షా ఆలం సెకండ్ అవ్వచ్చు, అక్బర్ సెకండ్ అవ్వచ్చు, చివరి పాలకుడైనటువంటి బహదూర్ షా జఫర్ అవ్వచ్చు, బహదూర్ షా సెకండ్ అవ్వచ్చు. వీళ్ళందరూ వీక్ రూలర్స్, దే ఆర్ యాక్చువల్లీ ఇన్ఎఫిషియెంట్గా మనం చెప్తాం. ఇన్ని ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాపబుల్ రూలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా హ్యాండిల్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ ఉంటే హ్యాండిల్ చేసేవాడేమో, అక్బర్ ఉంటే హ్యాండిల్ చేసేవాళ్ళేమో. బట్ దీస్ ఆర్ వీక్ పీపుల్, ఇన్ఎఫిషియెంట్ పీపుల్గా మనం చెప్తాం. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ పర్టికులర్ క్రైసిస్. బోత్ ఎకనామిక్ క్రైసిస్ని హ్యాండిల్ చేయలేకపోయారు, అండ్ దాంతోపాటు అగ్రేరియన్ క్రైసిస్ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. అండ్ దాంతోపాటు సక్సెసివ్ రివోల్ట్స్, ఒక పక్కన సిక్స్ ఎవరైతే ఉంటారో సిక్కులు రివోల్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఇన్వేజన్స్ కూడా వచ్చినాయి, నాదిర్ షా అండ్ దాంతోపాటు అహ్మద్ షా అబ్దాలీ, అహ్మద్ షా దురానీ వీళ్ళ రూపంలో. వాటిని కూడా వీళ్ళు తిప్పుకొట్టలేకపోయారు. మరాఠాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు తిప్పుకొట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దే ఆర్ వెరీ వీక్ ఇన్ లీడింగ్ మిలిటరీ యాజ్ వెల్. మిలిటరీ క్యాంపెయిన్స్ లీడ్ చేయడంలో కూడా వీళ్ళు చాలా బలహీనంగా ఉండడం అనేటువంటిది జరిగేది. అండ్ దాంతోపాటు దే యూస్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ ఎక్స్ట్రావగెంజా. అసలే ఏమీ లేనటువంటి పరిస్థితి ట్రెజరీలో, బట్ కానీ ఉన్నది కాస్త వీళ్ళు దేనికి ఉపయోగించేవాళ్ళు? లావిష్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఉపయోగించడం అనేటువంటిది జరిగేది. ఉదాహరణకి ఆల్కహాల్, వైన్, అండ్ దాంతోపాటు ఉమెన్, అండ్ దాంతోపాటు కాక్ ఫైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద విపరీతంగా వీళ్ళు వెచ్చించడం అనేది, యానిమల్ ఫైట్స్ వీటి మీద వెచ్చించడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ బీయింగ్ మహమ్మద్ షా రంగీలా. అతనికి రంగీలా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ హిస్ వెరీ లావిష్ లైఫ్ స్టైల్. అడ్మినిస్ట్రేషన్ అతను పూర్తిగా పక్కన పెట్టేసి ఎప్పుడూ అతని ఎంజాయ్మెంట్ అతని దీనికోసమే ఉండడం అనేటువంటిది జరిగేది. డూ యూ రియలీ థింక్ దట్స్ అన్ ఐడియల్ ట్రైట్ ఫర్ ఎ రూలర్, ఎస్పెషల్లీ హూ ఈస్ రూలింగ్ దట్ కైండ్ ఆఫ్ వాస్ట్ ఎంపైర్ లైక్ మొఘల్ ఎంపైర్? రైట్, అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే వార్ ఆఫ్ సక్సెషన్. కంప్లీట్గా ఒక వార్ స్టేట్ కింద ఉండడం అనేటువంటిది జరిగేది. మొఘల్ కోర్ట్ ఎప్పటికప్పుడు గందరగోళం అనేటువంటిది ఉండేది. ఒక రాజు తర్వాత ఎవరు తర్వాత సక్సీడ్ అవుతారు, ఎవరు తర్వాత రాజు అవుతారు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండేది. అండ్ దాంతోపాటు ద రోల్ ప్లేడ్ బై సమ్ ఇంపార్టెంట్ కింగ్ మేకర్స్ యాజ్ వెల్. ఉదాహరణకి మనకి మొఘల్స్ యొక్క సిస్టమ్ చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దెర్ ఇస్ కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ డెఫినెట్ లా ఆఫ్ సక్సెషన్. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ ఆఫ్ మొనార్కియల్ సిస్టమ్స్లో సంథింగ్ కాల్డ్ ప్రైమోజెనిచర్ అనేటువంటిది ఉంటుంది. అంటే రాజు యొక్క పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో అతనే తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించడం అనమాట. బట్ అలాంటి ఒక ఫిక్స్డ్ ఆర్ డెఫినెట్ లా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ రాజ్య సింహాసనం ఏదైతే ఉందో దానికోసం ఫైట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఆల్మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 60, 58 ఆ సమయంలో రాజులైతే వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు? రిటైర్ అవ్వాల్సినటువంటి సమయం కదా. సో అది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు కింగ్ మేకర్స్ ఎవరైతే ఉంటారు, ఎప్పుడైతే
ఈ పాలకుల యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకొని డిఫరెంట్ మినిస్టర్స్, వజీర్స్ ఇలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సింహాసనం మీద కూర్చోబెట్టడం, నచ్చినటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మర్డర్ చేయడం కానీ, వాళ్ళు దింపేయడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు. ఉదాహరణకి ఎన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ నేమ్డ్ జుల్ఫికర్ ఖాన్. హీ యాక్చువల్లీ హెల్ప్ జహాందర్ షా in order to acquire that particular throne. For example, సయ్యద్ బ్రదర్స్ వీళ్ళు ఏం చేయడం అనేటువంటిది జరిగింది, జహాందర్ షాని మర్డర్ చేసి జహాందర్ షా తర్వాత ఫరూక్ సియార్ని అధికారంలో నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. ఫరూక్ సియార్ ఎప్పుడైతే తిరగబడ్డం అనేటువంటిది జరిగిందో మొఘల్స్తో కలిపి ఫరూక్ సియార్ని కూడా మర్డర్ చేసి వాళ్ళకి అప్పుడు అనుకూలంగా ఉన్నటువంటి రఫీఉద్దరాజాకి అధికారం అప్పగించడం అనేటువంటిది జరిగింది. సో దీస్ థింగ్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ కింగ్ మేకర్స్ లైక్ మీర్ మహమ్మద్ దహీం కానీ, లేకపోతే హైదరాబాద్ స్టేట్ని రూల్ చేసినటువంటి నిజాముల్ ముల్క్, అసఫ్జా నిజాముల్ ముల్క్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఫ్యాక్షనల్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లే చేయడం అనేటువంటిది జరిగింది. సో మొఘల్ కోర్ట్ ఏదైతే ఉందో ఒక కేయోటిక్ కండిషన్లోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక పక్క ఎకనామిక్ క్రైసిస్ అండ్ కేయోటిక్ కండిషన్స్ నడుస్తున్నాయి, వీళ్ళు ఒకవైపు ఏం చేస్తున్నారు, నేను కింగ్ అవ్వాలంటే నేను కింగ్ అవ్వాలని చెప్పి ఒకరితో ఒకరు గొడవపడడం అనేటువంటిది జరుగుతుంది. అదొక ఇంపార్టెంట్ రీజన్. అండ్ దాంతోపాటు ఫిఫ్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ మొఘల్ స్టేట్ అమ్మ. మొఘల్ వే ఆఫ్ గవర్నెన్స్ వర్క్ లైక్ దే యాక్చువల్లీ కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ పోలీస్ స్టేట్. అంటే ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, దానికి తగినట్టుగా రెవెన్యూ అనేటటువంటిది కలెక్ట్ చేయడం మాత్రమే పీపుల్ పీపుల్ యొక్క వెల్ఫేర్ వీటన్నిటికీ మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అందుకే నేటివ్ ఇండియన్స్ ఎస్పెషల్లీ హిందువులు ఎవరైతే ఉంటారో హూ ఆర్ యాక్చువల్లీ one of the significant populations during those particular times, they have seen them as outsiders. మొఘల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట వాళ్ళు, ఫారినర్స్ అండ్ ఈవెన్ ద ఎనిమీస్ ఆఫ్ హిందూస్గా వాళ్ళని చూడడం అనేటటువంటిది జరిగింది. సో మొఘల్స్ లాస్ట్ పాపులర్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ యాజ్ వెల్. అది కూడా ఇంపార్టెంట్ రీజన్. సిక్స్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే డీజనరేషన్ ఆఫ్ మొఘల్ నోబిలిటీ. నోబుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సరిగ్గా జాగీర్స్ అప్పగించడం అనేటువంటిది కాదు, సరైనటువంటి శాలరీస్ అప్పగించడం అనేటువంటి ఉండేది కాదు. అండ్ దాంతోపాటు మన్సబ్దారీ క్రైసిస్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఒకప్పుడు మన్సబ్దారీ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు, ముఖ్యంగా అక్బర్ సమయంలో అవ్వచ్చు, జహాంగీర్ సమయంలో అవ్వచ్చు, దిస్ మన్సబ్దారీ సిస్టమ్ హెరిడిటరీగా ఉండేది కాదు. మన్సబ్దార్ యొక్క కొడుకు మన్సబ్దార్ అయ్యేవాడు కాదు. బట్ కానీ తర్వాత ఏం జరిగింది, శాలరీస్ పే చేయలేక వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ అనేవి అప్పగించడానికి మన్సబ్దారీ సిస్టమ్ని హెరిడిటరీగా మార్చడం అనేటువంటిది జరిగింది తర్వాత కాలంలో. అది దాంతోపాటు నెపోటిజం విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చినటువంటి నోబుల్స్ ఎవరైతే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని కోర్టులో నియమించుకోవడం కానీ, శాలరీస్ కూడా వాళ్ళే విచ్చలవిడిగా ఫిక్స్ చేయడం కానీ, దీస్ థింగ్స్కి వాళ్ళు పాల్పడడం అనేటువంటిది జరిగింది. అండ్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ డే టు డే అడ్మినిస్ట్రేషన్ మరిచి కింగ్ ఎలా అయితే ఉంటారో యథా రాజా తదా ప్రజ, వీళ్ళు కూడా లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్స్ట్రావగెంజా లావిష్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. సో మొఘల్ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో అది డిస్ఫంక్షనల్గా మారడం అనేటువంటిది జరిగింది. కంప్లీట్గా వర్క్ చేయకుండా విపరీతమైనటువంటి కరప్షన్లోకి వీటన్నింటిలోకి నెట్టబడ్డం అనేటువంటిది జరిగింది. రైట్. అండ్ సెవెంత్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ లాయల్టీని మొఘల్స్కి కాకుండా అప్పుడే ఏర్పడుతున్నటువంటి న్యూ ఇండిపెండెంట్ రీజనల్ పవర్స్ ఎవరైతే ఉంటారో, మనం ఇండిపెండెంట్ రీజనల్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తర్వాత అటానమస్ పవర్స్ గురించి మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేట్ అవ్వచ్చు, అవధ్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు జాట్స్ అవ్వచ్చు, వీళ్ళందరి గురించి మనం మాట్లాడదాం. సో ఈ రీజనల్ పవర్స్ని మనం డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సక్సెసర్ స్టేట్స్ అని చెప్పి, రెబల్ స్టేట్స్ అని చెప్పి, దీస్ థింగ్స్. బట్ డోంట్ వరీ, నేను తర్వాత క్లాస్లో నేను చెప్తాను. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అయిపోయిన వెంటనే రీజనల్ పవర్స్ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు క్రొనాలజీ మేనర్లో పూర్తిగా డీటెయిల్డ్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అర్థం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే పాలకులు రూలర్స్ వీక్గా ఉండడం అనేది జరిగిందో అప్పటి వరకు జమీందార్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, ది షిఫ్టెడ్ ద రిలీజియన్స్ టు దీస్ న్యూ రూలర్స్. న్యూ పీపుల్ ఎవరైతే ఉంటారో, న్యూ పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ లాయల్టీని ప్లెడ్జ్ చేస్తూ ఉండడం అనేటువంటిది జరిగేది. సో ద ల్యాండ్ ఓనర్స్, ద ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో, ప్రైమరీ సోర్స్ ఆఫ్ వెల్తే ల్యాండ్ ఆ సమయంలో, దాన్ని ఓన్ చేసుకునేటువంటి జమీందార్స్ యొక్క లాయల్టీని కూడా మొఘల్ ఎంపరర్స్ కోల్పోతే ఇంకేం మిగిలి ఉంటుంది, ఏమీ ఉండదు కదా. రైట్. నెక్స్ట్ మిలిటరీ వీక్నెస్ అమ్మ. నేను ఇందాక ఆల్రెడీ చెప్పడం అనేటువంటిది జరిగింది. ద హోలీ ట్రినిటీ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ఫస్ట్ ఎక్స్టెన్సివ్ ఎంపైర్ చెప్పుకున్నాం, దేర్ కల్చరల్ కంట్రిబ్యూషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడాం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాం, మిలిటరీ మైట్ అని కూడా నేను చెప్పాను. బట్ ఓవర్ ద టైం మిలిటరీ అనేటటువంటిది మొఘల్స్ది చాలా బలహీనపడ్డం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ మిలిటరీ పర్సోనల్ని ఎవరు హైర్ చేసేవాళ్ళు,
నోబెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైర్ చేసేవాళ్ళు. సో ఈ మిలిటరీ పర్సోనల్ వాళ్ళ యొక్క లాయల్టీని నోబెల్స్కి ప్లెడ్జ్ చేసేవాళ్ళు తప్ప మొఘల్ ఎంపరర్స్కి ప్లెడ్జ్ చేయడం అనేటువంటిది జరిగేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన్సబ్దార్స్ ఉన్నారు, వీళ్ళ యొక్క బాధ్యత ఏం చెప్పుకున్నాం, డే టు డే అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే చూసుకోవాలి, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే చూసుకోవాలి, రెవెన్యూ కలెక్షన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళే చూసుకోవాలి. సో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఇంపార్టెంట్ ఏబుల్ పర్సన్స్ని వీళ్ళే రిక్రూట్ చేసుకుని వీళ్ళే మెయింటైన్ చేయడం అనేటువంటిది జరిగేది, ఇజంట్ ఇట్? సో ఎవరైతే జీతం ఇస్తారో వాళ్ళకే కదా జీతగాడు పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఈ నోబెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మిలిటరీ పర్సోనల్ పనిచేస్తూ ఉండడం అనేటువంటిది జరిగేది. అది కూడా ఒక సీరియస్ ప్రాబ్లం. సో మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లాయల్టీని పూర్తిగా వీళ్ళు కోల్పోవడం అనేటువంటిది జరిగింది మొఘల్ ఎంపరర్స్. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఏబుల్ కమాండర్స్. ఒకప్పుడు అక్బర్ టైంలో ఉండే, అక్బర్ హిమ్సెల్ఫ్ యూజ్ టు కమాండ్ ద ఆర్మీ, ఏబుల్ కమాండర్స్ ఈవెన్ రూలర్స్ కూడా బలహీనంగా కావడం వల్ల. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సూపర్విజన్, సో ప్రాపర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల. అండ్ ప్రాపర్ మిలిటరీ రిఫార్మ్స్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మిలిటరీ సంస్కరణలు ఏవైతే ఉంటాయో అవి తీసుకురాకుండా ద ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం. అండ్ దాంతోపాటు న్యూ మిలిటరీ టెక్నాలజీ, ఎమర్జింగ్ మిలిటరీ టెక్నాలజీ ఏదైతే ఉందో కాలానుగుణంగా వాళ్ళు ఎంబైబ్ చేసుకోకపోవడం కారణంగా కూడా మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో వీక్ అవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్, బయట ప్రపంచానికి వీళ్ళ వీక్నెస్ ఈజీగా ఎక్స్పోజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, ఎస్పెషల్లీ త్రూ ఎక్స్టర్నల్ ఇన్వేజన్. సెంట్రల్ ఏషియన్ ఇన్వేడర్స్ లైక్ నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ వీళ్ళందరూ కూడా మొఘల్స్ యొక్క వీక్నెస్, బలహీనతను ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటీ ట్రెజరీ ఆర్ ఎకనమిక్ క్రైసిస్ కింద మనం చెప్పొచ్చు. ఎకనమిక్ క్రైసిస్కి ముఖ్యమైన కారణం చెప్పాను. ఫస్ట్ షాజహాన్స్ జీల్ ఫర్ కన్స్ట్రక్షన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఔరంగజేబ్ యొక్క కాస్ట్లీ వార్స్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ అటానమస్ స్టేట్స్ ఎప్పుడైతే రైజ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో, ఎప్పటికప్పుడు దీస్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వాళ్ళ ఇండిపెండెన్స్ని ప్రకటించుకోవడం అనేది జరిగిందో, అక్కడ నుంచి డ్యూటీస్ని కానీ రెవెన్యూస్ని కానీ వీళ్ళు పూర్తిగా కోల్పోవడం అనేటువంటి జరిగింది. సో దెర్ వాజ్ సిగ్నిఫికెంట్ లాస్ టు రెవెన్యూ కింద కూడా మనం చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకుంటే ఎక్స్టెన్సివ్ ఎంపైర్ అమ్మ. మొఘల్స్ యొక్క ఎంపైర్ విపరీతంగా ఎక్స్టెన్సివ్గా పెరిగిపోవడం అనేది ఒక ఇన్ఫ్లేటెడ్ బెలూన్ లాగా. సో బెలూన్ ఏదైతే ఉందో ఒక పరిమితికి మించి మనం దానిలో గాలి నింపితే ఏమవుతుంది, అది బర్స్ట్ అయిపోతుంది సేమ్. సో అంత సుదూర ప్రాంతాల నుంచి సెంటర్, దట్ ఈజ్ మొఘల్ మెట్రోపాలిటన్ ఢిల్లీకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఏర్పాటు చేయకపోతే ట్రూప్స్ మొబిలైజేషన్ ఇవంతా ఎలా జరుగుతుంది, జరగదు. సో అందుకే ఎక్కడికక్కడ రివోల్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ అయినాయి. నలుగు వైపుల నుంచి ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ని ఇంపోజ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో మొఘల్స్ తాళలేకపోయేవారు, డైరెక్ట్గా నిలవలేకపోయారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో 10 ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఏం లేదు, బయట నుంచి వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ద రైజ్ ఆఫ్ మరాఠాస్ అమ్మ. అదే సమయంలో మరాఠాస్ ఎవరైతే ఉంటారో సిగ్నిఫికెంట్ పవర్గా ఎదగడం ఔరంగజేబ్ యొక్క మరణం తర్వాత, ఎస్పెషల్లీ ద ఫార్మేషన్ ఆఫ్ మరాఠా కాన్ఫెడరసీ. ఎప్పుడైతే వేరియస్ మరాఠా రూలర్స్ కలిపి మరాఠా కాన్ఫెడరసీగా ఒక కూటమి కింద ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగిందో, దే యాక్చువల్లీ ఛాలెంజ్ ద మొనోపొలీ ఆఫ్ మొఘల్స్, దే యాక్చువల్లీ ఛాలెంజ్ ద సోవరెనిటీ ఆఫ్ మొఘల్స్. రైట్, అది కూడా బికాస్ దే కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఐడియా ఆఫ్ హిందూ రాష్ట్ర. సో మెజారిటీ పీపుల్ అయినటువంటి హిందువుల యొక్క పాపులర్ సపోర్ట్ని మరాఠాస్ విత్ ఇన్ నో టైమ్ గెయిన్ చేయడం అనేది జరిగింది, ఇన్ ఆపోజిట్ టు ద ఇస్లామిక్ ఎంపైర్ కాల్డ్ మొఘల్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇన్వేజన్స్ అమ్మ. ఫస్ట్ ఎక్స్టర్నల్ ఇన్వేజన్ ఆ సమయంలో an Irani invader named Nadir Shah, a Persian invader named, and Central Asian invader named Nadir Shah. సో వీళ్ళు ప్లండర్ స్టైల్ ఏదైతే ఉందో ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది, ప్లండర్ పాలసీని ఫాలో అవ్వడం అనేది జరిగింది. దే నెవర్ వాంటెడ్ టు రూల్ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్, బట్ దే జస్ట్ వాంటెడ్ టు ప్లండర్ ద వెల్త్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ యొక్క వెల్త్ ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా కొల్లగొట్టడం అనేది జరిగింది. అసలే ఇక్కడ డబ్బులు లేక వస్తున్నారు, ఇప్పుడు ఎవడో వేరే వాడు వచ్చి ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో చూడండి. రైట్, నాదిర్ షా ఇన్వేజన్ ఆఫ్ 1739 ఒక సీరియస్ ప్రాబ్లం. అండ్ దాంతోపాటు అహ్మద్ షా అబ్దాలీ ఆర్ అహ్మద్ షా దురానీ, ruler from present day Afghanistan region, and he actually raided 8 times. 8 సార్లు ఫ్రమ్ 1748 నుంచి 1767 వరకు కంటిన్యూస్గా న్యూమరస్ టైమ్స్ రైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఢిల్లీ నుంచి కొల్లగొట్టడం అనేది జరిగింది. సో ఈ ఛాలెంజెస్ని ఒక ఏబుల్ రూలర్ ఉంటే తప్పకుండా ఎంతో కొంత సాల్వ్ చేసేవాడు, ఎంతో కొంత అడ్డుకునేవాడు. బట్ కానీ వీక్ సక్సెసెస్ ఎప్పుడైతే అక్కడ ఉన్నారో, సింహాసనం మీద కూర్చున్నారో మొఘల్ సింహాసనం మీద,
అది ఒక సీరియస్ ప్రాబ్లం అవ్వడం అనేటువంటిది. ఇంకా కోర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఆ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎగ్జర్బేట్ చేయడం అనేది జరిగింది, ఇంటెన్సిఫై చేయడం అనేది జరిగింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ దట్ ఈస్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మొఘల్స్ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో, వాళ్ళు విడిచిపెట్టినటువంటి పవర్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా దిస్ యూరోపియన్ పవర్స్ క్యాష్ చేసుకోగలగడం అనేది జరిగింది. ఫస్ట్ దే యాక్చువల్లీ మేనేజ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ ట్రేడ్. వర్తక వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కంట్రోల్ తెచ్చుకోగలిగారు. అండ్ దాని తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఒక పొలిటికల్ పవర్గా కూడా విత్ ఇన్ నో టైమ్ ఎస్పెషలీ ద ఇంగ్లీష్ ఆర్ ద బ్రిటిష్ మారడం అనేటటువంటిది జరిగింది. సో మనం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ద్వారా దివానీ రైట్స్ ఎలా పొందడం అనేది జరిగింది, రెవెన్యూ కలెక్షన్ రైట్స్. అండ్ దాంతోపాటుగా డ్యూయల్ గవర్నమెంట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. నేను తర్వాత క్లాస్లో చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది హౌ ద బ్రిటిష్ యాక్చువల్లీ మేనేజ్ టు ఫిల్ ద పవర్ వ్యాక్యూమ్ క్రియేటెడ్ బై దిస్ మొఘల్ రూలర్స్, ద వీక్ సక్సెసెస్ ఆఫ్ మొఘల్స్ అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీకు చాలా చక్కగా మీకు లాజికల్గా మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పగలిగేలాగా ఎంత ధారాళంగా చెప్తున్నాను అలాగా మీరు నేర్చుకుంటారు. అసలు మీరు వరీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ వరకు మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను మరొకసారి సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్. ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ నేను ఏం చెప్పడం అనేది జరిగింది, మొదటిది ఔరంగజేబ్ యొక్క పాలసీస్. ఏంటి ఔరంగజేబ్స్ పాలసీస్? ఫస్ట్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ దట్ లెడ్ టు కాస్ట్లీ వార్స్ విత్ మరాఠాస్, అహోమ్స్ అండ్ దిస్ డెక్కనీ క్యాంపెయిన్స్. దానివల్ల ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో అది వచ్చింది. అండ్ దాంతోపాటు తన ఫాదర్ యొక్క ఓవర్ స్పెండింగ్ నేచర్ ఏదైతే ఉందో దాని కారణంగా ఈ యాక్చువల్లీ ఇన్హెరిటెడ్ ఎకనామిక్ క్రైసిస్ రాదర్ దెన్ ఈ క్రియేటెడ్ ఇట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాని కారణంగా ఇతని రిలీజియస్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, రిలీజియస్ ఫండమెంటలిజం, రిలీజియస్ ఇంటాలరెన్స్ ఏదైతే ఉందో వాటి కారణంగా నో హార్మోనీ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో పూర్తిగా దెబ్బతిండమైనటువంటిది జరిగింది. అండ్ ట్యాక్సెస్ ఎప్పుడైతే ఈయన పెంచాలనుకున్నాడు ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ ద ఎకనామిక్ క్రైసిస్ దట్ లెడ్ టు పీజెంట్ రివోల్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రేరియన్ క్రైసిస్ కింద మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది, రైట్. అండ్ ఔరంగజేబ్ పాలసీస్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ మనం జాగీర్దారీ క్రైసిస్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడడం. ఎప్పుడైతే ఎకనామిక్ క్రైసిస్తో మొఘల్ ఎంపైర్ సఫర్ అవ్వడం అనేటువంటిది జరిగిందో నెంబర్ ఆఫ్ జాగీర్దార్స్ పెరగడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే శాలరీస్ అనేటటువంటివి క్యాష్ రూపంలో పే చేయలేనటువంటి పక్షంలో, ఇజంట్ ఇట్. సో జాగీర్దార్స్ పెరిగారు, బట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జాగీర్స్ ఏవైతే ఉంటాయో స్టాగ్నెంట్ పెరగల. సో దట్ రిజల్టెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ జాగీర్దారీ క్రైసిస్ మనం మాట్లాడాం. అండ్ ద అన్సాటిస్ఫైడ్ డిసప్పాయింటెడ్ జాగీర్దార్స్ ఎవరైతే ఉన్నారో దే నెవర్ ప్లెడ్జ్ లాయల్టీ టు ద మొఘల్ ఎంపైర్ బికాజ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ గవర్నమెంట్ స్టేట్ పే చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ వీక్ సక్సెస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఔరంగజేబ్ తర్వాత పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలహీనమైనటువంటి పాలకులు, ఇన్ఎఫిషియెంట్ రూలర్స్గా మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఎక్స్ట్రావగెంజా లావిష్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాటిలో మునిగి తేలేవాళ్ళు, మిలిటరీని కూడా సరిగ్గా లీడ్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ద వార్ ఆఫ్ సక్సెషన్ బిట్వీన్ దీస్ రూలర్స్ అండ్ దాంతోపాటు ద రోల్ ప్లేడ్ బై కింగ్ మేకర్స్. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో మొఘల్ కోర్ట్ని ఛాలెంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. దాని గురించి కూడా మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసాం. అబ్సెన్స్ ఆఫ్ డెఫినెట్ లా ఆఫ్ సక్సెషన్ ఇన్ మొఘల్ సిస్టమ్, మొనార్కియల్ సిస్టమ్, దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మొఘల్ స్టేట్. మొఘల్ స్టేట్ అనేటువంటిది ఒక పోలీస్ స్టేట్గా వ్యవహరించడం అనేది జరిగింది. ఓన్లీ లా అండ్ ఆర్డర్ చూసుకోవడం అండ్ దాంతోపాటుగా రెవెన్యూ కలెక్షన్ బాధ్యత తీసుకున్నారు తప్ప పీపుల్ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉందో దాన్ని అసలు పట్టించుకోలేదు. సో హార్మోనీ ఆఫ్ మొఘల్ స్టేట్, మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు డీజనరేషన్ ఆఫ్ నోబుల్స్. దీస్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యథారాజ తదా ప్రజ, లగ్జరీస్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరిగింది. అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు లీడింగ్ మిలిటరీ సర్వీసెస్ వీటన్నిటిని పక్కన పెట్టేసి. సెవెంత్ ఇంపార్టెంట్ రీజన్ మిలిటరీ వీక్నెస్గా మనం మాట్లాడడం అనేది జరిగింది. ద మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఓన్లీ నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే లాయల్టీ ప్లెడ్జ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దాని కారణంగా మొఘల్స్కి ఎటువంటి లాయల్టీ లేకుండా పోవడం అనేటువంటిది జరిగింది. అండ్ మిలిటరీ రిఫార్మ్స్ రాలేకపోయారు, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోయారు. అది కూడా ముఖ్యమైనటువంటి రీజన్గా మనం మాట్లాడాం. ఎయిత్ ఇంపార్టెంట్ రీజన్ జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాయల్టీని
కంప్లీట్గా మొఘల్ ఎంపరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో ల్యాండ్ రిసోర్సెస్ మీద కూడా కోల్పోవడం అనేది జరిగింది. న్యూలీ ఎమర్జ్డ్ అటానమస్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపు జమీందార్స్ ఇంక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ద ఎక్స్టెన్సివ్ నేచర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, దీని కారణంగా కూడా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ట్రూప్స్ మొబిలైజేషన్కి ఇబ్బంది ఏర్పడడం అనేది జరిగింది. అండ్ ఆల్సో ద బాయిలింగ్ ఎకనామిక్ క్రైసిస్ యాజ్ వెల్. ఎకనామిక్ క్రైసిస్కి చాలా రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ పాలసీస్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు షాజహాన్ జీల్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు. వాటి కారణంగా ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా కుదేలవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ సమ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూడు నేను చెప్పాను. ద రైజ్ ఆఫ్ మరాఠాస్ యాజ్ అ రీజనల్ పవర్, దే ప్రొజెక్టెడ్ దెమ్సెల్స్ యాజ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ హిందూ స్టేట్, అండ్ దే ఆల్సో మొబిలైజ్డ్ పాపులర్ సపోర్ట్. అండ్ దాంతోపాటు మరాఠా కన్ఫెడరేషన్ ఏదైతే ఉందో అది ఏర్పడడం అవ్వచ్చు. రెండో ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ సెంట్రల్ ఏషియన్ ఇన్వేషన్స్ ఫ్రమ్ నాదిర్ షా యాజ్ వెల్ యాజ్ అహ్మద్ షా అబ్దాలి మనం డిస్కస్ చేసాం. అండ్ ద నెక్స్ట్ వన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏంటి, దట్ ఈస్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మొఘల్స్ యొక్క వీక్నెస్ని వీళ్ళు చాలా చక్కగా చాలా క్విక్గా క్యాష్ చేసుకోవడం అనేది జరిగింది. మొఘల్స్ విడిచిపెట్టినటువంటి పవర్ వ్యాక్యూమ్ని వీళ్ళు ఈజీగా ఫిల్ చేయగలిగారమ్మా. రైట్, ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైనా అనుకుంటున్నాను. ఇప్పుడు క్విక్గా లేటర్ మొఘల్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గురించి కొద్దిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాట్ మచ్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్, ఓన్లీ యూ నీడ్ టు రీడ్ ఎక్స్టెన్సివ్లీ విత్ రెస్పెక్ట్ టు గ్రేట్ మొఘల్స్, ద ఫస్ట్ 6 రూలర్స్. అది ఎలాగో మనం మిడివల్ హిస్టరీలో చెప్పుకుంటాము. లేటర్ మొఘల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేస్తాను, వినాలి నన్ను. సో లెట్ us look at some important later మొఘల్ రూలర్స్. చాలా మంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే నిమోనిక్స్ ఏవైతే ఉంటాయో ఫాలో అవుతారు, రూలర్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోవడానికి, బట్ అది చెయ్యొద్దు. ఓకేనా, మల్టిపుల్ టైం రివైజ్ చేస్తే ద క్రొనలాజికల్ ఈవెంట్స్ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఎస్పెషల్లీ కింగ్స్ నేమ్స్ మీద మీకు పెద్దగా క్వశ్చన్స్ అనేవి రావు. అండ్ దాంతోపాటు ఇయర్స్ ఆఫ్ దేర్ రెయిన్ ఆర్ రూల్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్వశ్చన్స్ అనేటువంటి ఎప్పేర్ అవ్వవు. మహా అయితే ఈ రూలర్స్ యొక్క క్రొనలాజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను, గ్రేట్ మొఘల్ రూలర్స్ 6 మెంబర్స్. ఎవరు వాళ్ళు? ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, దట్ ఈస్ బాబర్. బాబర్ తర్వాత అతని సన్ హుమయూన్. హుమయూన్ తర్వాత సూర్ డినాస్టీ రూల్ చేయడం అనేటువంటి జరిగింది, షేర్షా సూరి. అతను పక్కన పెడితే మనకి మొఘల్ రూలర్స్ గురించి మనం మాట్లాడితే తర్వాత అక్బర్ ద గ్రేట్. కేవలం 13 ఇయర్స్ ఏజ్లోనే అతను ఎంపరర్గా మారడం అనేది జరిగింది. హిజ్ రూల్ వాజ్ మార్క్డ్ బై ఏజ్ ఆఫ్ టాలరెన్స్గా కూడా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. రైట్, ద అక్బర్ ద గ్రేట్ అని కూడా అందుకే చెప్తాం మనం. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జహాంగీర్. జహాంగీర్ వాజ్ ఫాలోడ్ బై యాక్చువల్లీ షాజహాన్. జహాంగీర్ పైనీడ్ మినియేచర్ పెయింటింగ్స్, మొఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది జహాంగీర్ టైంలో. షాజహాన్ పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ ఫర్ మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్గా కూడా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మొఘల్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ జెనిత్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది షాజహాన్ టైంలో. సో అదే మొఘల్ డిక్లైన్ కూడా తర్వాత కాలంలో దారితీయడం అనేది జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి ఔరంగజేబ్. యాక్చువల్లీ ఔరంగజేబ్ ఇన్హెరిటెడ్ ఎకనామిక్ క్రైసిస్, నాట్ జస్ట్ ద పొలిటికల్ అథారిటీ ఆర్ పొలిటికల్ పవర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఔరంగజేబ్ బీయింగ్ ఏ ఫండమెంటలిస్ట్, అతని యొక్క రిలీజియస్ పాలసీస్ అండ్ దాంతోపాటు ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ కూడా మొఘల్ డిక్లైన్కి చాలా వరకు కారణం అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 1707 ఔరంగజేబ్ ఎప్పుడైతే చనిపోయారో మొఘల్ యొక్క డిక్లైన్ ఏదైతే ఉందో అది స్పీడప్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి పాలకుల గురించి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బహదూర్ షా ఫస్ట్. ఇతను ఏకంగా ద వెరీ ఓల్డ్ ఏజ్ ఆఫ్ 63 ఇతను అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. చూడండి, లేటర్ మొఘల్ రూలర్స్లో ఫస్ట్ వ్యక్తి బహదూర్ షా ఫస్ట్. చివరి వ్యక్తి ఎవరంటే బహదూర్ షా సెకండ్ ఆర్ బహదూర్ షా జఫర్ కింద మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, ఎక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. బహదూర్ షా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జహందర్ షా. జహందర్ షా సమయంలోనే కోర్ట్ పాలిటిక్స్ ఏవైతే ఉంటే విపరీతంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉంటే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ద ఏజ్ ఆఫ్ కింగ్ మేకర్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. జుల్ఫికర్ ఖాన్ సహాయంతో జహాందర్ షా అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇతను చేసినటువంటి ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే జిజియా ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేయడం అమ్మ. అది ఎంత డంబ్ మూవో మీ ఇక్కడ చూడాలి. చూస్తే ఇక్కడ ఎకనామిక్ క్రైసిస్లో మొఘల్ ఎంపైర్ ఉంది. సో రెవెన్యూ వచ్చేటటువంటి రెవెన్యూస్ ఏవైతే ఉంటే వాటిని పెంచుకోవాలి. కానీ ఇతను ఏం చేయడం అనేది జరిగింది, జిజియాని కంప్లీట్గా అబాలిష్ చేయడం అనేటువంటిది జరిగింది. దట్స్ ఎ వెరీ డ్రాస్టిక్ మూవ్ కింద మనం చెప్పొచ్చు. ఒక ఇస్లామిక్ రూలర్ నాన్ ఇస్లామిక్ పాపులేషన్ మీద వేసేటటువంటి పన్నుని జిజియా ట్యాక్స్ అని చెప్పి మనం చెప్తాం. ఈవెన్ ద పిల్గ్రిమేజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈయన అబాలిష్ చేయడం అనేటువంటి జరిగింది. సో జహందర్ షా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫరూక్ సియార్. సో జుల్ఫికార్ ఖాన్ తర్వాత
సయ్యద్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నెక్స్ట్ జుల్ఫికర్ ఖాన్ తర్వాత సయ్యద్ బ్రదర్స్ కింగ్ మేకర్స్గా మారడం అనేది జరిగింది. అండ్ ఫరూక్ సియార్ నేమ్ ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, నేను తర్వాత క్లాస్లో చెప్తాను. బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫర్మన్స్ జారీ చేయడం అనేటువంటిది జరిగింది. డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో దానికి వెసులుబాటు ఇవ్వడం అనేటువంటిది జరిగింది, దానికి పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది బెంగాల్లో. ఓకేనా? సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్రిటిష్ ఎక్స్పాన్షన్ గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్తాను. సో ఏ సయ్యద్ బ్రదర్స్ అయితే ఫరూక్ సియార్ని అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగిందో వాళ్ళతో ఫరూక్ సియార్ విభేదించడం ద్వారా, ఎందుకంటే సోల్ పవర్ అథారిటీస్ను సయ్యద్ బ్రదర్సే పెట్టుకోవడం వల్ల ఫరూక్ సియార్ విభేదించడం అనేది జరిగింది. సో సయ్యద్ బ్రదర్స్ ఏం చేశారు, మరాఠా ట్రూప్స్తో కలిసి ఫరూక్ సియార్ని మర్డర్ చేయడం అనేటువంటి జరిగింది. చూసారా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ అధికారాలను ఏ విధంగా మార్చారో. మొఘల్ థ్రోన్ ఏదైతే ఉందో దాంతో విపరీతంగా వీళ్ళు ఆడుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత సమ్ ఇన్కాంపిటెంట్ రూలర్స్ అనేటువంటి వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. ఉదాహరణకి తర్వాత రఫీఉద్ దరాజా అండ్ అతని తర్వాత రఫీఉద్ దౌలా. రఫీఉద్ దౌలా తర్వాత ఎట్ అనదర్ ఇంపార్టెంట్ రూలర్, అంటే అంత పవర్ఫుల్ రూలర్ ఏం కాదు బట్ కానీ హిస్టరీలో ఉండేటటువంటి రూలర్. అతని పేరేంటి, మహమ్మద్ షా రంగీలా. ఇతనికి రంగీలా అనే పేరు ఎందుకు వచ్చింది, లావిష్ లగ్జరియస్ ఎక్స్ట్రావగెంజా ఇతను ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా ఇతని సమయంలోనే 1739లో నాదిర్ షా అన్ ఇరానియన్ రూలర్, సెంట్రల్ ఏషియన్ రూలర్ అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. నాదిర్ షా ఇన్వేజన్ కారణంగా మొఘల్స్ యొక్క పీకాక్ థ్రోన్ ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పట్టుకెళ్ళడంతో పాటు ఢిల్లీని పూర్తిగా ప్లండర్ చేశారు. అసలే వీళ్ళు ఎకనామిక్ క్రైసిస్తో బాధపడుతుంటే ట్రెజరీని పూర్తిగా ఇతను ఎంటీ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. సో మహమ్మద్ షా రంగీలా తర్వాత అతని సన్నైనటువంటి అహ్మద్ షా అధికారంలోకి రావడం అనేది జరిగింది. దిస్ ఇస్ నాట్ నో ఎఫిషియంట్ రూలర్స్, దిస్ ఇస్ నాట్ నో పవర్ఫుల్ రూలర్స్. సో అందుకోసం అని చెప్పి నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోక్కర్లేదు, బట్ నేను ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. ఫరూక్ సియార్ పేరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అహ్మద్ షా తర్వాత వచ్చినటువంటి ఆలంగీర్ సెకండ్ ఎవరైతే ఉన్నారో ఇతని నేమ్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇతని సమయంలోనే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉందో అది జరగడం అనేది జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో మొఘల్ రూలర్ యొక్క రోల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఆలంగీర్ సెకండ్, అహ్మద్ షా అబ్దాలీ కంటిన్యూస్ ఇన్వేజన్స్కి పాల్పడడం అనేది జరిగింది. 8 ఇన్వేజన్స్కి పాల్పడడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ఆలంగీర్ సెకండ్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి షా ఆలం సెకండ్. సో షా ఆలం సెకండ్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ ఈ సమయంలోనే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరగడం అనేది జరిగింది. అండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఈయన సైన్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి దివానీ రైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ట్యాక్స్ని, బెంగాల్లో ట్యాక్స్ని వసూలు చేసే అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పొందడం అనేది జరిగింది. అప్పటి వరకు ట్రేడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో ఆన్ ఇండియన్ సాయిల్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొందడం అనేది జరిగింది. సో మీరు ఎవరైనా లేటర్ మొఘల్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఫరూక్ సియార్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ యాక్చువల్లీ ఇష్యూడ్ ఫర్మన్స్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో అందుకే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఆలంగీర్ సెకండ్. ఎందుకంటే ఇతని సమయంలోనే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత షా ఆలం సెకండ్, ఎందుకంటే ఇతని సమయంలోనే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సైన్ కాబడ్డం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదైతే ఉందో అది కూడా ఇతని సమయంలోనే, షా ఆలం సెకండ్ సమయంలోనే జరగడం అనేది జరిగింది. దాని తర్వాత అక్బర్ సెకండ్ లేదా అక్బర్ షా. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ అనేటటువంటిది అక్బర్ షా ఇచ్చారమ్మా. అండ్ ఇతని సమయంలోనే మొఘల్స్ పేరు మీద కాయిన్స్ ఇష్యూ చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ డిస్కంటిన్యూ చేయడం అనేటువంటిది జరిగింది. అక్బర్ షా సెకండ్ తర్వాత లాస్ట్ రూలర్ బహదూర్ షా సెకండ్ ఆర్ బహదూర్ షా జఫర్. 1857 సిపాయి మిట్నీలో భాగంగా ఇతని యొక్క రూల్ ఎండ్ అవ్వడంతో మొత్తం మొఘల్ ఎంపైర్ రూల్ ఏదైతే ఉందో అది కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి కంప్లీట్గా డిసపేర్ అవ్వడం అనేది జరిగింది. లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఎవరు అంటే బహదూర్ షా సెకండ్ ఆర్ బహదూర్ షా జఫర్. నేను మళ్ళీ ఒకసారి క్రొనాలజీ చెప్తాను చూడండి. ఫస్ట్ బహదూర్ షా ఫస్ట్ అమ్మా, లాస్ట్ కూడా లేటర్ మొఘల్ రూలర్స్ గురించి చెప్తున్నాను. బహదూర్ షా సెకండ్ లేదా బహదూర్ షా జఫర్. మధ్యలో ఉన్నటువంటి రూలర్స్ ఎవరో చూడండి. తర్వాత జహాందర్ షా, హీ వాజ్ ద ఫస్ట్ పపెట్ రూలర్. జుల్ఫికార్ ఖాన్ సహాయంతో, నోబుల్ సహాయంతో ఆయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇతను చేసినటువంటి గ్రేవ్ మిస్టేక్ జిజియా ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని అబాలిష్ చేయడం అనేటువంటిది జరిగింది. జహాందర్ షా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫరూక్ సియార్. ఈ నేమ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ సయ్యద్ బ్రదర్స్ ఈయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. అండ్ సయ్యద్ బ్రదర్స్ మరాఠా ట్రూప్స్తో కలిపి ఇతన్ని మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫరూక్ సియార్ నేమ్ ఏదైతే ఉంది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను తర్వాత బ్రిటిష్ ఎక్స్పాన్షన్ గురించి చెప్పేటప్పుడు నేను డీటెయిల్డ్గా ఫరూక్ సియార్ గురించి చెప్తాను. ఫరూక్ సియార్ తర్వాత వచ్చినటువంటి 2 రూలర్స్ గుర్తుపెట్టుకోక్కర్లేదు, రఫీఉద్ దరాజా అండ్ దాంతోపాటు రఫీఉద్ దౌలా.
బట్ ఫరూక్ సియార్ తర్వాత ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే మహమ్మద్ షా రంగీలా. మహమ్మద్ షా రంగీలా ఎందుకు ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్ట్రావగెంట్ లావిష్ లైఫ్ స్టైల్. అండ్ దాంతోపాటు నాదిర్ షా ఇన్వేజన్ ఏదైతే ఉందో, ఇరానియన్ రూలర్, సెంట్రల్ ఏషియన్ రూలర్ నాదిర్ షా ఇన్వేజన్ అనేటటువంటిది ఇతని సమయంలోనే జరగడం అనేటటువంటిది జరిగింది 1739లో. మహమ్మద్ షా రంగీలా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అహ్మద్ షా. అహ్మద్ షా తర్వాత ఎవరు రావడం అనేటటువంటిది జరిగింది? ఆలంగీర్ సెకండ్. ఆలంగీర్ సెకండ్ నేమ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇతని టైంలో జరిగింది. ఆలంగీర్ సెకండ్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? షా ఆలం సెకండ్. షా ఆలం సెకండ్ నేమ్ ఎందుకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇతని సమయంలోనే జరగడం అనేది జరిగింది. షా ఆలం సెకండ్ తర్వాత ఎవరి నేమ్ గుర్తుపెట్టుకోవాలి? అక్బర్ సెకండ్. ఇతని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? రాజారాం మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ ఈయన ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దాంతోపాటు మొఘల్స్ నేమ్ మీద కాయిన్స్ ఇష్యూ చేసే పద్ధతిని డిస్కంటిన్యూ చేయడం అనేటువంటి జరిగింది బ్రిటిషర్స్. అండ్ చివరికి వచ్చేటప్పటికి బహదూర్ షా జఫర్ ఆర్ బహదూర్ షా సెకండ్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ బహదూర్ షా ఫస్ట్, బహదూర్ షా సెకండ్ లాస్ట్. దాని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? జహాందర్ షా. జహాందర్ షా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఫరూక్ సియార్. ఫరూక్ సియార్ తర్వాత వచ్చినటువంటి 2 రూలర్స్, దట్ ఈస్ రఫీఉద్దరాజత్ అండ్ రఫీఉద్దౌలా గురించి గుర్తుపెట్టుకోవద్దు, మర్చిపోండి కంప్లీట్గా, అసలు ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. ఫరూక్ సియార్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ మహమ్మద్ షా రంగీలా. ఈ పేరు తప్పకుండా మీకు గుర్తుంటుంది. మహమ్మద్ షా రంగీలా తర్వాత అహ్మద్ షా. మహమ్మద్ షా తర్వాత అహ్మద్ షా. అహ్మద్ షా తర్వాత ఆలంగీర్ సెకండ్ నేమ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడం అనేది జరిగింది. దాని తర్వాత షా ఆలం సెకండ్ ఎందుకు? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ దాంతోపాటు ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సైన్ చేయబడ్డం అనేది జరిగింది. దాని తర్వాత అక్బర్ సెకండ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? రాజారాం మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ నేను ప్రసాదించడం అనేది జరిగింది, అందించడం అనేది జరిగింది. అక్బర్ సెకండ్ తర్వాత ఎవరి పేరు గుర్తుపెట్టుకోవాలి? దట్ ఈస్ బహదూర్ షా సెకండ్ ఆర్ బహదూర్ షా జఫర్. 1857 సిపాయి బిట్టి చెప్పేటప్పుడు ఎక్కువగా చెప్పుకుంటాం కాబట్టి ఈ పేర్లు మీకు తప్పకుండా గుర్తుంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ చెప్తున్నాను, ఫరూక్ సియార్ నేమ్ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఓకేనా? బికాస్ హీ యాక్చువల్లీ ఇష్యూడ్ మెనీ ఫర్మన్స్ టు ద బ్రిటిష్, మెనీ రిజర్వేషన్స్ టు ద బ్రిటిష్. దాంతోపాటు మహమ్మద్ షా రంగీలా ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్ట్రావగెంజా అండ్ లావిష్ లైఫ్ స్టైల్. అండ్ దాంతోపాటుగా నాదిర్ షా ఇన్వేజన్ ఆఫ్ 1739 ఇతర సమయంలోనే జరగడం అనేది జరిగింది. దాని తర్వాత అహ్మద్ షా. అహ్మద్ షా టైంలోనే ఫర్ ద ఫస్ట్ టైం అహ్మద్ షా అబ్దాలి ఆర్ అహ్మద్ షా దురానీ, ఆఫ్ఘనీ రూలర్ ఎవరైతే ఉంటారో అతను ఇన్వేట్ చేయడం అనేది జరిగింది. ఢిల్లీ వెల్త్ ఏదైతే ఉందో ప్లండర్ చేయడం అనేది జరిగింది. ఆలంగీర్ సెకండ్. ఆలంగీర్ సెకండ్ ఎందుకు పేరు గుర్తుపెట్టుకోవాలి? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేటటువంటి ఇతని సమయంలోనే జరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు షా ఆలం సెకండ్ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ దాంతోపాటు ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇతని సమయంలోనే జరగడం అనేది జరిగింది. అక్బర్ సెకండ్ నేమ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? రాజారాం మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ ఈయనే అందించడం అనేది జరిగింది. బహదూర్ షా సెకండ్ నేమ్ ఎందుకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి? బికాస్ హీ వాజ్ యాక్చువల్లీ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ కింద మనం చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫరూక్ సియార్, దాంతోపాటు ఆలంగీర్ సెకండ్, షా ఆలం సెకండ్, ఈ 3 నేమ్స్ మాత్రం మీరు మర్చిపోవద్దు. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. ద బేసిక్ కాంటెక్స్ట్ ఆఫ్ ద డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నెక్స్ట్ క్లాస్తో స్టార్ట్ చేస్తాను. చక్కగా ప్రతిరోజు సెషన్స్ క్రమం తప్పకుండా మీరు వింటే డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మోడర్న్ హిస్టరీ మీకు అర్థం కావడమే కాదు, వేరే వాళ్ళకు కూడా విత్ లాజిక్ రేషనాలిటీ ఎందుకు ఏ ఈవెంట్ ఎలా జరిగిందో కూడా మీరు వేరే వాళ్ళకి చెప్తారు. అంత బేసిక్స్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి, దానికి వెనక స్టోరీ ఏంటి, ఎందుకు అసలు యూరోపియన్స్ ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఒకరితో ఒకరి కాంపిటీషన్ ఎందుకు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది, డిఫరెంట్ బ్రిటిష్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి వెనక రేషనాలిటీ ఏంటి, లాజిక్ ఏంటి, ఎక్కడ ఐ డోంట్ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ. యూ విల్ గెట్ ద బెస్ట్ క్లాసెస్ ఫ్రమ్ మై ఎండ్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.